ఉత్తర గోగ్రహణ సమయమునందు అర్జునుడు బయలుదేరి వస్తున్నవాడు బృహన్నల కాడు అన్న విషయం నిర్ధారణ అయిపోయింది. ఆ నిర్ధారణ జరగవలసింది ఇద్దరికి జరగాలి. ఒకటి కౌరవసేనకి, రెండు ఉత్తరుడికి. నిన్నటి రోజున ఇద్దరికీ పరిపూర్ణంగా అర్థమైంది. దుర్యోధనాదులతో సహా కౌరవ సైన్యానికంతటికీ వస్తున్నవాడు అర్జునుడే ఎరుకలోకి వచ్చింది. ఉత్తరుడికి కూడా నేనిప్పుడు రథసారథ్యం చేస్తున్నది అర్జునుడికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు పరిస్థితి తేటతెల్లం. ఎటువంటి యుద్ధం జరగబోతోంది అంటే మొత్తం కౌరవ సైన్యం ఒక పక్క, ఎందుకంటే దక్షిణ గోగ్రహణ సమయంలో సుశర్మ సైన్యాలు వెళ్ళాయి. ఇప్పుడు ఉత్తర గోగ్రహణంలో కేవలం కౌరవ సైన్యాలే ఉన్నాయి. కౌరవ సైన్యాలలో ఇంతటి మహానుభావుడు ఒకటి రాలేదు అనడానికి ఏమీ మినహాయింపు లేకుండా ఎవరెవరు పెద్దవాళ్ళో వాళ్ళందరూ వచ్చారు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, దుర్యోధనాదులందరూ కూడా ఆ యుద్ధ ప్రాంగణమునందు, ఆ యుద్ధ భూమి యందు కౌరవ సైన్యంలోనే రథముల యందు పరివేష్టితులై ఉన్నారు. వాళ్ళు ఉపవిష్టులై ఉన్నారు. ఆ సమయంలో అర్జునుడు యుద్ధానికి వస్తున్నవాడు అర్జునుడు అన్న విషయం తెలియగానే ఎవరి మనసులలో ఉన్న మర్మం వాళ్ళది బయటపడింది. ధర్మపక్షపాతం ఉన్నటువంటి ద్రోణుడు ఒకలా మాట్లాడాడు. ఆయన మాట్లాడింది 100కి 100 సత్యం. ఎందుకంటే శత్రువైనా యుద్ధం చేసేటప్పుడు ఆయన యొక్క శక్తిని గమనించి అంచనా వేసి చెయ్యవలసి ఉంటుంది. అది పొగట్ట కింద వస్తుంది అని చెప్పడం మానేశాడు అనుకోండి ఆచార్యుడు, వెనకనున్న వాళ్ళు వ్యూహరచన చేసినప్పుడు భంగపాటు పొందుతారు. కాబట్టి అర్జునుడి యొక్క శక్తిని 1కి 4 మార్లు ఆయన వివరణ చేశాడు. కానీ అది కర్ణుడికి చాలా కష్టం అనిపించింది. అధిక్షేపించి మాట్లాడాడు. అలా ఎవరెవరితో మాట్లాడకూడదో వాళ్ళందరితోనూ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పటికీ ద్రోణాచార్యుల వారితో మాట్లాడాడు, అశ్వత్థామతో అలా మాట్లాడాడు. నిన్న మీరు విన్నారు. అశ్వత్థామనైతే అనకూడనంత మాట అన్నాడు. ఉండి నిలబడి యుద్ధం చూడగలిగితే చూడు, ఒకవేళ చూడను అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ వెళ్ళిపోవడం కూడా అదిగో వెళ్ళిపోతున్నటువంటి పశువుల వెంట వెళ్ళిపోవచ్చు అన్నాడు. అశ్వత్థామని ఇంత మాట అన్న తర్వాత కృపాచార్యుల వారు జోక్యం చేసుకున్నారు. నేను నిన్నను మీతో కృపాచార్యుని యొక్క వైశిష్ట్యం గురించి మాట్లాడాను. మహాభారతంలో పాండవ కౌరవుల యొక్క జననం దగ్గర నుంచి పాండవ కౌరవులు పడిపోయిన తరువాత పరీక్షిన్ మహారాజు గారు రాజయ్యేంత పర్యంతము కథనంతటినీ సాక్షీభూతంగా చూసినటువంటి ప్రాజ్ఞులైన వారిలో కృపాచార్యుడు ఒకడు. ఆయన మహానుభావుడు పరీక్షిత్తుకి గురుత్వాన్ని వహించాడు. ఎందుకంటే పాండవులు కూడా స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు కాబట్టి గురువు లేకపోతే దిద్దుబాటు చేసేవాడు ఉండడు కాబట్టి పరీక్షిత్తుకి గురుత్వం వహించారు. అందుకని కృపాచార్యుల వారికి ఒక ప్రత్యేక స్థానం మహాభారతంలో. కౌరవులు పాండవులు మొదట విద్య నేర్చుకున్నది ఆయన దగ్గరే. అందుకని ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తి. విశేషించి ఆయనకి ద్రోణాచార్యుల వారితో దేహబంధుత్వం ఉంది. ద్రోణాచార్యుల వారి భార్య కృపి సాక్షాత్తుగా కృపాచార్యుల వారి యొక్క చెల్లెలు. ఇటువంటి కృపుడు మాట్లాడుతున్నటువంటి కర్ణుని యొక్క పరిస్థితిని గమనించి ఒక మాట చెప్పారు. నీకు ప్రతాపమున్నది, పౌరుషమున్నది, నీకు దేశకాలాదులు ఎరుగవు అన్నాడు. ఇది చాలా గొప్ప మాట. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాభారతంలో నేను అందుకే కృపాచార్యుల వారు మాట్లాడారు అని నేను చెప్పేయడం లేదు. ఎందుకు చెప్పట్లేదు అలా అంటే కృపాచార్యుల వారి స్థాయి ఏమిటి అన్నది మీకు ముందు బోధపడితే ఆ తర్వాత ఓహో ఆయన మాట్లాడితే దానికి ఒక అందం ఉంటుంది అని మీకు అర్థమవుతుంది. కృపాచార్యుల వారిని అంత నమ్మి పాండవులు తాము స్వర్గారోహణ పర్వంలో తాము ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ దీటైన గురువు, అన్ని విధాలా తీర్చిదిద్దగలిగిన గురువు అని నమ్మకం లేకపోతే తమ వారసుడికి కృపాచార్యుల వారిని గురువుగా పెట్టి వెళ్ళరుగా. తాము పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తమ మనవడికి గురుత్వాన్ని ఇచ్చేంత వరకు కృపాచార్యుల వారిదే పాత్ర. అంతటి పెద్దరికం వహించినటువంటి వాడు. ఆయన ఒక మాట అన్నారు అంటే ఖచ్చితంగా దానికి విలువ ఉంటుంది. కృపాచార్యుల వారు కర్ణుడిని ఉద్దేశించి అన్నారు అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు అది మహాభారత కథకి సమన్వయం అవుతుంది.
కాదు, కృపాచార్యుల వారి వంటి మహాత్ముడు జోక్యం చేసుకుని మాట్లాడుతున్నారు. ఎవరు అడగలేదు, కృపాచార్య ఇప్పుడు ఏమంటే బాగుంటుంది, కర్ణుడు మాట్లాడింది నిజమా, అశ్వత్థామ మాట్లాడింది నిజమా అని ఎవరు అడగలేదు. అడగకపోయినా ఆయన జోక్యం చేసుకున్నారు. ఒక మహాత్ముడు అడగకుండా జోక్యం చేసుకుని మాట్లాడాడు అంటే దానికి ఖచ్చితంగా ఒక విలువ ఉంటుంది. ఆ విలువ లేకుండా అనవసరంగా జోక్యం చేసుకుని మాట్లాడడం అన్నది ఉండదు పెద్దల దగ్గర. కాబట్టి ఇప్పుడు కృపాచార్యుడు జోక్యం చేసుకున్నారు అంటే తప్పకుండా ఒక విలువ ఉంటుంది. ఏమి ఆ విలువ? ఇది మీరు గమనించవలసి ఉంటుంది. దేశకాలాదులను గుర్తిరుగుట నీకు తెలియదు అన్నాడు ఆయన కర్ణుడిని. ఇది కర్ణుడు అంగీకరించడు. ఎందుకు అంగీకరించడు అంటే కేవలం ఆయన యొక్క అహంకారం అటువంటిది. శ్రీరామాయణం కిష్కింధకాండలో హనుమ బయలుదేరేటప్పుడు, హనుమ ఏమి దక్షిణ దిక్కుకు వెళ్ళేటటువంటి వానరులందరూ బయలుదేరుతుంటే సుగ్రీవుడు వచ్చి కేవలం హనుమని మాత్రమే కౌగిలించుకుంటారు. నాయకత్వం అంగదుడిది. కానీ ఆయన హనుమని కౌగిలించుకుని ఒక మాట అంటారు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు. అంటే దేశము కాలము ఈ రెండిటినీ ఎరుగుట. దేశము అంటే మీరు ఉన్నటువంటి ప్రదేశం, కాలము అంటే మీరు ఉన్నటువంటి సమయం. ఒక సమయములో ఒక దేశములో ఉండడం గొప్ప, ఒక దేశములో ఉండగా కాలము యొక్క విలువ గుర్తెరగడం గొప్ప. ఈ రెండింటినీ తెలుసుకోలేకపోయారనుకోండి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీరు ఒక దేవాలయ ప్రాంగణంలోకి వచ్చారు. ఇప్పుడు దేశము అనేది పవిత్రమా కాదా? ఒక మరుగుదొడ్డికి, ఒక సులభ శౌచాలయానికి, ఒక దేవాలయ ప్రాంగణానికి తేడా ఉందా? అంతా పృథివీ శివలింగ స్వరూపం. కానీ ఒక దేవాలయ ప్రాంగణానికి ఒక పవిత్రత ఉంది కదా. ఇది దేశము. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక గంటన్నరో 2 గంటలో కూర్చున్నారనుకోండి, ఆ కాలము, దేశము కాలము మీరు సద్వినియోగం చేసుకోవడం మీద మీ అభ్యున్నతి ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, దేవాలయంలోకి వచ్చి దేవాలయంలో ఉండేటటువంటి స్తంభాలకి కానీ, గోడలకి కానీ, ద్వారబంధములకు కానీ మనం వీపుని చేర్చి కూర్చున్నాం అనుకోండి, మీరు కూర్చున్న 2 గంటల సమయాన్ని ఈశ్వరుడు దేని కింద వేసుకుంటాడంటే భగవంతుని పట్ల చేసిన అపచారం కింద వేస్తారు. ఎందుకు వేస్తారు అంటే, నేను అనవసరంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను ఒక యథార్థం చెప్తున్నాను. దేవాలయంలో చెప్పులు ఎందుకు వేసుకురామంటే, దేవాలయ ప్రాంగణం దగ్గర ప్రారంభం ఎక్కడవుతుందో అక్కడి నుంచి ఈశ్వరుని యందు విశేషమైన మక్కువ కలిగిన వారు ఇక్కడికి రాళ్ళై, స్తంభములై, పైకప్పుయై ఉంటారు. వాళ్ళు మహాపురుషులు. వాళ్ళు ఎప్పుడూ ఇక్కడే ఉండాలి, ఈశ్వరుడికి దగ్గరగా ఉండాలని కోరుకుని శరీరం వదిలేసిన వారు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే, అందున దేవాలయానికి ఉండేటటువంటి గడప అది ఎటువంటి కోరిక కోరుకున్నది అంటే, మహాత్ములైన వాళ్ళు, చాలా వినయం ఉన్నవాళ్ళు, పెద్దల యొక్క పాద ధూళి నా యొక్క శిరస్సు మీద పడాలని కోరుకుని పెద్దల యొక్క పాదముల కింద తల పెట్టేటటువంటి లక్షణం ఉంటుంది కొంతమందికి. కూర్చుంటే ఆ పాదాలు రెండూ తీసుకుని తమ శిరస్సు మీద పెట్టుకుంటారు. ఎందుచేత అంటే అదేం ఏదో తెలియనితనమని మీరు అనుకోకండి. సమస్త బ్రహ్మాండములలోని పుణ్యక్షేత్రముల యొక్క సారము ఎక్కడ పట్టుకుని ఉంటుందంటే, నిరంతర భగవదుపాసన చేసేటటువంటి వ్యక్తి అరికాళ్ళని ధూళి రూపంలో పట్టి ఉంటుంది. ఆయన పాదములు తల మీద పెట్టుకోవడం అంటే, ఉత్తర క్షణంలో మీరు ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త తీర్థముల యందు స్నానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. అందుకే అజామిలోపాఖ్యానంలో ఆ మాట చెప్తాడు యమధర్మరాజు గారు, పరమ భక్తులైన వారి పాదధూళి సమస్త తీర్థమంచు ఎరుగలేని వారి 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 తొలుత పట్టి తెండు దూతలారా అంటాడు. ఎవరు మహాత్ముల యొక్క పాదధూళి యందు బ్రహ్మాండములోని పుణ్యక్షేత్రముల యొక్క సారము అంటి ఉన్నదని గుర్తెరగలేక వారిని అధిక్షేపించి నమస్కరించకుండా నిలబడ్డారో, వాళ్ళని ముందు వాళ్ళని నలుగురి వరకు సంబంధం ఉన్న వాళ్ళని పట్టి తీసుకురండి అని చెప్పాడు. కనుక దేశము కాలము వినియోగించుకోవడం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు, ఇక్కడికంటే నేను ఇక్కడనే చెప్పట్లేదు, ఒక చోటుకి వెళ్ళినప్పుడు మీరు ఎలా గడిపారు అన్నదాన్ని కూడా ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు.
దేవాలయంలోకి వెళ్ళి అక్కర్లేని ప్రసంగం ఏదో చేశారనుకోండి, అది మహాపాపం అవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వర సంబంధమే మాట్లాడారు, లేకపోతే ఏమీ లేదు, కూర్చుని నామని చెప్పుకున్నారు, అంతే. అది మీ ఔన్నత్యమునకు మీ అభివృద్ధికి హేతు అవుతుంది. ఈ దేశము కాలము గుర్తెరగకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని పడితే ఆ పని అర్థం పర్థం లేకుండా, సమయం సందర్భం లేకుండా చేయకూడదు. అది ఔచిత్య భంగం, అది చాలా తప్పు. అలా ఉండకూడదు. దేశము కాలము ఈ రెండు గుర్తిరిగి ఉండడంలో పెద్దరికం ఉంటుంది తప్ప దేశకాలాదులను ఎరుగకపోతే ఆ పెద్దరికం నిలబడదు. అందుకే హనుమతో అంటారు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత, దేశకాలములు ఎరిగిన వాడివి నువ్వు. అందుకే లంకాపట్టణానికి వెడితే అంతటి అరివీర భయంకరుడైనటువంటి మహానుభావుడు కూడా సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన, పిల్లి పిల్లంత వారై తిరిగారు. ఎక్కడ వంగాలో అక్కడ వంగాలి, ఎక్కడ లేవాలో అక్కడ లేవాలి తప్ప అన్ని చోట్ల ఒకటే పద్ధతిలో ఉన్నారనుకోండి, మీరు పెద్దల చేత తిరస్కరింపబడతారు. ఈయనకి ప్రవర్తన తెలియదంటారు. అందుకే ఆలోచన విషయంలో కూడా సుందరకాండలో హనుమంటారు, భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధాంతరే బుద్ధిర్ నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి హి కార్యాణి దూతాహ పండితమానినః అంటారు. దేశకాలములకు విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి నేను పండితుడనన్న అహంకారంతో రాజు యొక్క కార్యాన్ని చెడగొట్టేస్తాడు అంటారు. ఇవాళ కృపాచార్యుల వారు మాట్లాడినా ఇదే మాట్లాడతారు. నీకు దేశకాలములు తెలియవు, నీకు తెలుసున్నది ఏమిటంటే ఎప్పుడూ యుద్ధం చేసేద్దాం, ఎప్పుడూ నేను అవతల వాళ్ళని నాశనం చేసేయగలను, నేను ఒక్కడే ఎవరినైనా చంపేయగలను. ఈ అతిశయమే నిన్ను పాడు చేసింది, నిన్ను అంటి ఉన్న వాళ్ళని పాడి చేసింది. ఎవరు నీతో సంఘం పెట్టుకున్నారో వారు అవమానములకు ఎందుకు గురి అయ్యారంటే కేవలము నీకు దేశకాలాదులు తెలియకపోవడమే. కానీ మహానుభావుడు కృపాచార్యుడు దీన్ని దృష్టిలో పెట్టుకునే తర్వాత ప్రసంగాన్ని కొనసాగించాడు. అందుకే నేను మీకు మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, మహాభారతాన్ని వినడం అంటే జరిగిపోయిన కథ కేవలం వింటున్నామని వినకండి. మీరు వినేటప్పుడు చాటలంత చెవులు చేసుకుని ఎప్పుడు వినవలసి ఉంటుందంటే పెద్దలైన వారు మాట్లాడిన మాటలు వినేటప్పుడే అలా వినవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ మాట అమృతపు ధార. ఆవు పాలు కొంతసేపు విడిచిపెడుతుంది, దూడ వెళ్ళి ఆవు పాలు విడిచిపెట్టాలంటే ఏం చేయాలండి? మీరు మీ చెక్ బుక్ పట్టుకెళ్ళి ఆవు దగ్గర పెడితే విడిచిపెట్టదు, మీ ఎల్ఐసి పాలసీలు పెడితే విడిచిపెట్టదు, మీ క్వాలిఫికేషన్లు పట్టుకెళ్ళి విడిచిపెడితే విడిచిపెట్టదు. తన కడుపున పుట్టిన దూడ వచ్చి పొదుగులో ఒక గుద్దు గుద్దితే విడిచిపెట్టేస్తుంది. అదేంటి దానికి బాధగా ఉండదా? అంటే నా దూడ ఆకలితో వచ్చి నా పొదుగులో గుద్దుతోంది, వదిలేస్తుంది అంతే. అయ్యా మాకు ఇది తెలుసుకోవాలని ఉంది అంతే. గురువు చెప్పకుండా ఉండలేక చెప్తాడు. కానీ పాలు పితికేటటువంటి గొల్లవాడు మీరు చూశారో లేదో, గొంతు కూర్చుని రెండు మోకాళ్ళ మధ్యలో పాలగిన్నె పెట్టుకుని ఎటో చూస్తూ శిరములు పట్టుకుని పాలు తీస్తూ ఉంటారు. కానీ శిరములలోని పాల ధారలు మాత్రం సన్నగా వెళ్ళి గిన్నెలోకే పడిపోతుంటాయి. ఆయన ఎటో చూస్తున్నప్పుడు అలవాటు లేక మోకాళ్ళు కదిలి గిన్నె పక్కకి వెళ్ళిపోయి శిరములలోని పాలు లాగేశాడు అనుకోండి, అవన్నీ భూమి మీద పడిపోతాయి. ఆవుకి సంబంధం లేదు, వదిలిపెట్టేస్తున్నావు. నువ్వు మట్టిలోకి పిండేస్తున్నావు కాబట్టి నేను గిన్నె సర్దుకో అని మాత్రం ఆవు చెప్పదు. మహాత్ముల యొక్క మాటలు అలా ఉంటాయి. మీరు పట్టుకుంటే చెవులు దొప్పలు చేసుకుని మీ మనసు ఆవు పాలతో నిండిన పాత్ర, మీరు పక్కకి వదిలిపెట్టేస్తే పాత్ర అలాగే ఉంటుంది, పాలు నేలపాలు. కృపాచార్యుని మాటల వంటి మాటలు మీరు తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చదవవలసి ఉంటుందంటే భారతాన్ని మీరు చదివేటప్పుడు ఒక్కొక్కరి మాటలు వింటుంటే తర్వాత ఆయన ఎలా మాట్లాడతాడని మీరు గమనించాలి. ద్రోణాచార్యుల వారు ఇంత పొగిడారు కదా అర్జునుణ్ణి, శిష్యుని యందు ఉన్న పక్షపాతము అన్న మాట మీరు అన్నారనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. పక్షపాతం అన్న మాట ఎప్పుడు వాడతారో తెలుసా? వాడు నన్ను తిట్టినా నేను వాడిని ఎత్తికి ఎత్తుకున్నాను అనుకోండి, పక్షపాతం అంటారు. వాడు నన్నేం లెక్క పెట్టడం,
నన్ను చీ అవతలపో అంటుంటాడు. అయినా సరే నేను అవ్యాజమైన మోహంతో వాడిని మాత్రం భుజాల మీద పెట్టుకు తిరుగుతున్నాను అనుకోండి, ఆయనకి పక్షపాతం అండి, అంతే ఆయనకంటారు. దానికి ఒక కారణం ఉండదు, ఓ వెర్రితనం అనమాట, ఒక వ్యామోహం కింద ఉంటుంది అది. దానికి ఒక అర్థం పర్థం ఏమి ఉండవు, గుణగణములతో సంబంధం ఏమి ఉండదు. దానికి గుణములతో సంబంధం లేకుండా కేవలము ఏవో ఇతర కారణముల చేత అభిమానాలు పెంచుకుంటూ ఉండడం, అది పక్షపాతం. గుణముల పరిశీలనం చేత కలిగినటువంటి ప్రేమ అయితే అది గుణములు ప్రకాశించడానికి మూలమేదో దాని యందు పక్షపాతం. అర్జునుని గుణములు దేని చేత ప్రకాశిస్తున్నాయి? ధర్మము చేత. ఇప్పుడు అర్జునుని యందు పక్షపాతం కాదు, ధర్మమునందు పక్షపాతం. ఇప్పుడు ధర్మమునందు పక్షపాతం ధార్మికునికి ఉండవలసిన లక్షణం. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు తప్పని మీరు అనకూడదు. ద్రోణాచార్యుల వారు మీరు తప్పంటే మీకు ధర్మమునకు గుణమునకు కేవలము అర్థం లేని అభిమానమునకు విడదీసి చూడగలిగిన ప్రజ్ఞ మీకు లేదని గుర్తు. ఈ ప్రజ్ఞ లేకపోతే ఏమవుతుందంటే పక్షపాతంతో మాట్లాడడం అవుతుంది. దుర్యోధనాదులు అలా మాట్లాడతారు. ద్రోణుడు అర్జునుడి గురించి అంత గొప్పగా మాట్లాడాడు కదా, అర్జునుడు ద్రోణుడి గురించి ఎలా మాట్లాడతాడు? అలా కానీ గుణము లేదనుకోండి అర్జునుడు మాట్లాడేటప్పుడు, అప్పుడు మీరు ఖచ్చితంగా ఓ మాట అనొచ్చు, పక్షపాతమేనండి ద్రోణాచార్యుల వారు. ఈయనంత గొప్పగా చెప్పారుగా అర్జునుడి గురించి, అర్జునుడు ఏం మాట్లాడాడు అని మీరు అడగచ్చు. అలా ఉందా? ఇది మీరు చూడాలంటే అర్జునుడు ఏం మాట్లాడతాడో చూసి ద్రోణుడు మాట్లాడటం లేదు, ద్రోణుడు ఏం మాట్లాడాడో తెలిసి అర్జునుడు మాట్లాడటం లేదు కదా. ద్రోణుడు ఇక్కడ ఏం మాట్లాడాడో అర్జునుడికి తెలుసా? అర్జునుడు ఏం మాట్లాడబోతున్నాడో ద్రోణుడికి తెలుసా? ఈ 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాస కాలంలో ఒకవేళ ఆయనకి పూర్వమున్న గుణములు నశించిపోయి ఓర్మి తగ్గిపోయి ఇప్పుడు అలివిమీలినటువంటి క్రోధంతో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి ప్రవర్తిస్తాడేమో అన్న అనుమానం ఉంది కాబట్టి నేను పొగడలేనని అన్నాడా? అలా ఉండడంటున్నాడు. ఏమిటి ధైర్యం? ఆయనకి ధర్మమునందున్నటువంటి అనురక్తి మీద నమ్మకం. ఇది నిలబెట్టుకోగలడా అర్జునుడు? ఒకవేళ నిలబెట్టుకుంటే ఆయన ఎలా ప్రవర్తించి ఉండాలి? అసలు యుద్ధం అదండి. బాహ్యంలో యుద్ధం ఏంది? గాంధీవంలో బాణాలు తీసుకొస్తే ఎంతమంది అయినా చేస్తారు, అది కాదు. ఇక్కడ ధర్మం ఎవరు ధార్మికులో, ఎవరు ఎలా మాట్లాడతారో దాన్ని బట్టి ఎవరు గెలుస్తారో కురుక్షేత్రంలో మీకు ఇక్కడే తెలిసిపోతుంది, విరాట పర్వంలో. కనుక కృపాచార్యుల వారు అన్నారు, నీకు దేశకాలములు తెలియవు, తెలియకపోవడం వల్ల నువ్వు ఎప్పుడూ యుద్ధమునకు సన్నిద్ధుడవుతుంటావు. దానికి తోడు ఇతరుల యొక్క మనస్సు ఉద్రేకపడేటట్టుగా మాట్లాడడం అలవాటైపోయింది. ఒక్కడు అర్జునుడు అంతమందిని గెలవగలడు అన్నారు ద్రోణాచార్యుల వారు. అదే కదా నీకు వచ్చిన కోపం. వస్తున్నవాడు ఒక్కడే, కానీ ఎంతమందినైనా సంహరించగలడు, అంతటి విలుకాడు అని అన్నందుకు కదా నీకు కోపం వచ్చింది. నేను కొన్ని అడుగుతాను, నువ్వు ఆలోచన చెయ్యి అన్నాడు. ఆయన చాలా పెద్ద మనస్సుతో మాట్లాడాడు. ఆయన నిజంగా దీన్ని అర్థం చేసుకుని ఉంటే కర్ణుడు ఏమనాలంటే, నన్ను క్షమించండి, నిజమే నేను అలా ఆలోచించలేకపోయాను అనాలి. అలా అనగలిగితే అది మార్పుకి చిహ్నం. తప్పు చెయ్యకుండా ఎవరు ఉంటారండి లోకంలో? తప్పు చెయ్యకుండా ఎవ్వరు ఉండరు. నో బడీ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ either టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. ఎవ్రీబడి ఈజ్ సపోజ్డ్ టు బి ఎ కంపోజిషన్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ప్రతి మనిషి మంచి చెడు రెండూ కలిసే ఉంటాయి తప్ప పూర్తి మంచివాడో పూర్తి చెడ్డవాడో ఎవరూ కాలేడు. కానీ దిద్దుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ చెడుని మీరు తెలుసుకుని నేను దిద్దుకుంటానన్నారనుకోండి, మీరు ప్రాజ్ఞుడు, మీరు వృద్ధిలోకి వస్తారు. నిచ్చెన ఎక్కడానికి సిద్ధపడితే పై అంతస్తుకు చేరుతారు. నేను ఎక్కనోని కిందకి దిగడమే నేర్చుకుంటే ఎప్పుడూ భూమి మీదే ఉంటారు. ఎదగడం అన్నది లక్షణం కింద ఉంటుంది కొందరు యందు. అగ్నిహోత్రం చూడండి, మీరు అగరపొల్లని ఇలా పెట్టినా పైకే వెలుగుతుంది, అగరపొల్లని కిందకి పెట్టినా పైకే వెళ్తుంది తప్ప ఎన్నడూ కిందకి వెళ్ళడం అగ్నికి చేత కాదు. పైకి వెళ్ళడం అలవాటైనటువంటి వాడికి తన తప్పుని పరిశీలనం చేసుకోవడం వస్తుంది. తన తప్పుని ఒప్పుకోనటువంటి మూర్ఖత్వం ఉన్నవాడు ఎన్నడికి పైకి రాలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా అందమైన మాటలు చెప్పాడు కృపాచార్యుల వారు. అందుకే విరాట పర్వంలో కృపాచార్యుల వారు మాట్లాడినటువంటి మాటలు పెద్దలు చాలా గొప్పగా శ్లాఘిస్తారు. శక్రాదిసురులతో సంగ్రామమునరించి ఖాండవం వేర్చెనొక్కరుడు కాడే, యాదవ బలమెల్ల నాగద్రోచి సుభద్ర గడిమిమై తెచ్చెనొక్కరుడు కాడే, దిగ్విజయంబున తేజంబు చేసే ఈ కురువంశమునకు ఒక్కరుడు కాడే, బలముతో గంధర్వపతి నోర్చి విడిపించే కౌరవేశ్వరుని ఒక్కరుడు కాడే
అని నివాత కవచులను దానవుల ఆతడొక్కరుండు కాడే అక్కుమడచే అమరులకు అజేయులకు కలకేయుల ఒక్కరుండు కాడే యొడిచే కర్ణ. ఓ కర్ణ అని ఆయన కొన్ని ఉదాహరణలు చూపించాడు. ద్రోణుడు అలా అన్నాడని నువ్వు ఉలిక్కి పడ్డావు. ఒక్కరుడు కాడే ఒక్కడు కాదా అని చూపిస్తున్నాడు దృష్టాంతాలు. ఇవి తెలుసున్నవారు ద్రోణాచార్యుల వారు ఒక్కడే కాడు, కర్ణుడు కూడా. కర్ణుడు సాక్షి కొన్నింటికి. శక్రాదిసురులతో సంగ్రామము నరించి ఖాండవం బేర్చెనొక్కరుడు కాడే. మనుష్యులతో కాదయా యుద్ధం చేసింది. అగ్నిహోత్రుడు వచ్చి ఖాండవనాన్ని దహించమని అడిగినప్పుడు, నేను మీకేదో ఒకరోజు ఉపన్యాసంలో చెప్పాను, ఖాండవన దహనం చెయ్యమని అడిగినప్పుడు ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇంద్రుడి యొక్క పరివార దేవతలందరూ వచ్చారు. వాళ్లతో యుద్ధం చేసినవాడు అర్జునుడు ఒక్కడే, ఆయన పక్కన ఎవ్వరు లేరు. కానీ సమస్త దేవతలు అర్జునుడి చేతిలో ఓడిపోయారు. ఒక్కడు గెలవలేదా? ద్రోణుడు ఇవ్వాల ఒక్కడు గెలవగలడు అంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? యాదవ బలమెల్ల నాగద్రోచి సుభద్ర గడిమిమేయి తెచ్చనొక్కరుడు కాడే. యాదవులందరూ అర్జునుడితో యుద్ధానికి వస్తే ఇంతమంది యాదవుల్ని నిగ్రహించి సుభద్రాపరిణయం చేసుకోలేదా అర్జునుడు? కాబట్టి అర్జునుడంతటి శక్తివంతుడే. దిగ్విజయంబున తేజంబు చేసే ఈ కురువంశమునకు ఒక్కరుడు కాడే. అందుకు కదా ధనంజయుడన్న బిరుదొచ్చింది. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఒక దిక్కునంతటిని జయించి, ఆ మాటకొస్తే భూమండలాన్ని జయించి ధనాన్నంతటినీ తీసుకొచ్చి ధర్మరాజు గారికి ఇచ్చినటువంటి మహాశూరుడు, అసహాయశూరుడు, ఇంతమందిని ఓడించినవాడు ఆయన ఒక్కడు కాడా? బలముతో గంధర్వపతి నోర్చి విడిపించ కౌరవేశ్వరుని ఒక్కరుడు కాడే. ఇది మరింత చురుక్కుమనే మాట. ఎందుకో తెలుసా అండి? ఇది రెచ్చగొట్టినవాడు కర్ణుడే. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు, ద్వైతవనానికి వెళ్ళిపోయి ఏదో పాపం వాళ్ళక్కడ పరమ ధార్మికంగా ఉంటూ సమయం వృధా కాకూడదని తపస్సు చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది శస్త్రాస్త్రములను పొంది ఉన్నటువంటి సమయంలో దుర్యోధనుడికి తనంత తానుగా ఆలోచన రాలేదు. కూర్చున్న దుర్యోధనుడి దగ్గరికి కర్ణుడే వచ్చాడు రోజున. వచ్చి రెండు చాలా ఆశ్చర్యకరమైన మాటలు చెప్పాడు. నిన్న మీతో నేను మనవి చేసింది అందుకే. స్నేహితుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోండి అని చెప్పడానికి కారణం. రెండు మాటలు అన్నాడండి. దుర్యోధనుడు చావు వరకు వెళ్ళాడు. ఒకటి ఏమన్నాడంటే, నీవు పర్వతము మీద నిలబడినవాడివి, పాండవులు పర్వతము కింద నిలబడినవారు. వాళ్ళు నిన్ను ఇలా చూడాలి, నువ్వు వాళ్ళని ఇలా చూస్తావు. ఇవాళ నువ్వు చక్రవర్తివి, వాళ్ళు కష్టాలు పడుతూ అరణ్యాల్లో తిరుగుతున్న వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉంటే నీవు సమస్త లోకుల చేత పొగడబడుతూ రాజ్యం చేస్తున్నావు. కానీ భోగం అనుభవించడం గొప్ప కాదు దుర్యోధన. నీవనుభవిస్తున్నటువంటి భోగం నీ శత్రువులు చూసేటట్టుగా చేసి వాళ్ళు ఏడిచేటట్టుగా చేస్తేనే ఆ భోగానికి సంపూర్ణత. ఇప్పుడు అతని బుర్రకి ఎలా ఎక్కిందో తెలుసా అండి? వాళ్ళు కష్టపడితే సరిపోదు పాండవులు, నేను అనుభవిస్తున్న భోగం వాళ్ళు చూడాలి. చూస్తే వాళ్ళు ఏడవాలి, ఏడిస్తే నేను సంతోషించాలి. అప్పుడు నా భోగానికి పూర్ణత్వం. లేకపోతే వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను ఇంత సుఖపడుతున్నానని? వాళ్ళు కష్టపడుతున్నారని నాకు తెలుసు, నేను సుఖపడుతున్నానని వాళ్ళకి తెలియదు. ఇది ఆయన బుర్రలోకి ఎలా ఎక్కించాడో చూడండి. అంటే దుర్యోధనుడు అన్నాడు, మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకన్నాడు. ఎలా తెలుస్తుంది ఏమిటి? ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద, పల్లకీలలోనూ నీ అంతఃపుర పరివారంతో, స్త్రీలతో పట్టుబట్టలు కట్టుకోమని, నగలు పెట్టుకోమని, నీ వెనక చతురంగ బలాలు నడుస్తుండగా నువ్వు మేళాలతో, తాళాలతో, భోగకాంతలతో, నాట్యాలతో, క్రీడలతో, వినోదాలతో నువ్వు కూడా ద్వైతవనానికి వెళ్ళి నువ్వు ఆ అంగరంగ వైభవంగా నువ్వు ఈ భోగాలన్నీ అనుభవిస్తూ ఉండడాన్ని ధర్మరాజు చూడాలి, భీముడు చూడాలి, అర్జునుడు చూడాలి, నకుల సహదేవులు చూడాలి, ఏడవాలి. ఎంత భోగం అనుభవిస్తున్నాడు రా, మన బతుకులు చూడు అరణ్యంలో ఉన్నామని. నీ కాంతలు నగలు పెట్టుకుని, పట్టు చీరలు పెట్టుకుని వాళ్ళు తిరుగుతూ ఉండాలి. ద్రౌపదీదేవి నారచీరలు కట్టుకుని అడవిలో పర్ణశాలలో ఉంది. ఆవిడ వాళ్ళని చూసి ఏడవాలి, వీళ్ళకి భార్య నేనెందుకు, నేను పొందింది ఇదని. అప్పుడు నీ భోగానికి పరిపూర్ణత. అందుకని ఘోషయాత్రకి వెళ్ళన్నాడు. ఆయన అన్నాడు, మా నాన్న పంపడం,
మా నాన్న రాజు, మా నాన్నకి పాండవులంటే భయం. పైగా పాండవులు ఇప్పుడు తపస్సు చేసి సర్వశస్త్రాస్త్రములను పొంది ఉన్నారు. అటువంటి వాళ్ళ జోలికెడితే నన్ను చంపేస్తారని నువ్వు వెళ్ళకు, పాండవుల జోలికి వాళ్ళు ఉన్న చోట నీకెందుకు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. ఎలా మా నాన్న అనుమతి తెచ్చుకోవడం? అంటే కర్ణుడు ఏం చెప్పాడో తెలుసా అండి? నీకెందుకు భయం, నేను వేస్తాను కదా ప్రణాళిక, రేపు పొద్దుటికల్లా నీకు రాజు ఒప్పుకునేటట్టు నేను చేస్తానన్నాడు. ఏ ప్రదేశంలో నిలబడ్డారో ఆ పరిస్థితిని గుర్తు చేశాడు కృపాచార్యుల వారు. గోవుల్ని కదండి పట్టుకెడుతున్నారు. ఆ రోజున మరునాడు ఉదయం కర్ణుడు వచ్చాడు దుర్యోధనుడి దగ్గరికి. వచ్చి, నువ్వు బెంగ పెట్టుకోకయా, సమంగుడు అనబడేటటువంటి ఒక గొల్లవాణ్ణి తీసుకొచ్చాను, అతను ద్వైతవనంలో ఉంటాడు, ద్వైతవనంలో మన ఆవులన్నీ ఉన్నాయి, వాటిని సమంగుడు కాపలా కాస్తుంటాడు, ఆ గొల్ల జాతి వారందరూ కాపలా కాస్తుంటారు. నేను అతనితో ధృతరాష్ట్ర మహారాజు గారికి ఓ మాట చెప్పిస్తాను. మహారాజా, ఆవులు ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నాయి, కానీ ఇప్పుడే అడవిలోంచి క్రూర మృగాలన్నీ వచ్చి గోవులను చెనకుతున్నాయి, అందుకని మీరు వచ్చి వేటాడి చంపాలని అడుగుతాను, అడిగేటట్టు చేస్తాను. ధృతరాష్ట్రుడు అంధుడు, వెళ్ళలేడుగా వేటకి. కాబట్టి ఇప్పుడు గోవుల్ని రక్షించడం రాజు ప్రథమ కర్తవ్యం కాబట్టి తప్పకుండా నిన్ను పిలిచి వెళ్ళమంటాడు. కళ్ళు లేవుగా, ఘోషయాత్రగా వెళ్ళు. ఆ ద్వైతవనంలోనేగా ధర్మరాజు ఉన్నాడు. వద్దు, ఆవులు చచ్చిపోతే చచ్చిపోయాయి, రాడు మా రారాజు అనడగా రాజు, అందుని ఇలా ఒప్పిస్తానన్నాడు. ఆ సమంగుడు ఎలా మాట్లాడాలో కూడా నేర్పాడు. నేర్పి దగ్గరుండి కర్ణుడు శకుని తీసుకెళ్లారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. ఆయన కనపడుతుందా ఏమి పాపం, ఇదిగో సమంగుడు వచ్చాడన్నారు, అడు తిరిగాడు. వాళ్ళు చెప్పవలసిన మాటలు చెప్పారు, విన్నాడు, ఏమీ చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. కర్ణుడు అన్నాడు, గోరక్షణ కొరకు అడుగుతున్నాడు, రారాజుని పంపండి అన్నాడు. నేను పంపనన్నాడు ధృతరాష్ట్రుడు. ఏమన్నాడు? కష్టాలలో ఉన్న పాండవులు అగ్నిహోత్రం లాంటి వాళ్ళు, పరమతేజోమూర్తులు, ధర్మాన్ని అవలంబించేవాళ్ళు. అందులో భీమసేనుడు కినుక వహించి ఉన్నాడు, దుర్యోధనుడు ధూర్తుడు. కష్టాలలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళి తాను ఎంత గొప్పగా ఉన్నానో చూపించుకోవాలనుకుంటాడు. పాండవులే చెలరేగారా, ఆ అగ్ని వీడిని బూడిద కింద మారుస్తుంది, అందుకని వీడు వెళ్ళడానికి వీల్లేదన్నాడు. అంటే శకుని కర్ణుడు కలిసి ధృతరాష్ట్రుడికి బోధ చేశారు. ఆవుల్ని రక్షించడానికి వెళ్ళడానికి పాండవుల్ని అసలు దుర్యోధనుడు చూడడానికి సంబంధం ఏమైనా ఉందా? ఆవుల్ని రక్షించడం అంటే ఏం చేయాలి? క్రూర మృగాల్ని వేటాడడానికి వెడతాడు. క్రూర మృగాలను ఎక్కడ వేటాడతారు? బాగా దట్టంగా ఉన్న అడవిలోకి వెళ్ళి వేటాడతారు. ధర్మరాజు ఎక్కడ ఉన్నాడు? ఒక సరోవరం ఒడ్డున ఆశ్రమం కట్టుకుని ఉన్నాడు. ధర్మరాజు దుర్యోధనుడు ఎందుకు ఎదురుపడతారు? అసలు అలా ఇతను ఎందుకు ప్రవర్తిస్తాడు? ఇతని పని ఏమిటి? గోరక్షణార్థము క్రూర మృగముల్ని వేటాడి వెనక్కి వచ్చాడు. దానికి మహారాజా నీకు అంత అనుమానం అయితే అలాగా? ఒక మంచి పనికి కొడుకుని పంపకపోతే ఇంకా రాజు అయ్యుండి ఉపయోగం ఏముంది? రారాజు అయ్యుండి మంచి పని చేయలేకపోతే దుర్యోధనుడికి ఉపయోగం ఏముంది? అయితే అలా ఉంటారా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఉంటాడు, అయితే వెళ్ళండి అన్నాడు. ఈ మాట అనిపించుకున్నారుగా, అంతే ఘోషయాత్రకు బయలుదేరారు. ఇప్పుడు అంతఃపుర కాంతల్ని కూడా బయలుదేరదీశాడు. ఓహో, తప్పెట్లు, తాళాలు, నృత్యాలు ఇన్నింటితో బయలుదేరాడు. వెళ్ళాడు, ఆవులు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి వెళ్ళాడు. చక్కగా ఆవుల పాలన్నీ తాగాడు. చాలా బాగున్నాయి ఆవులు, నన్నయ్య గారు ఎంత వర్ణించారో అదంతా. ఆ ఆవుల పాలన్నీ తాగాడు. తాగి సంతోషంగా ఉండొచ్చు కదా, ఉండలేదు. ఉండకుండా అక్కడి నుంచి బయలుదేరి ధర్మరాజు గారు ఎక్కడ ఓ సరోవరం ఒడ్డున పర్ణశాలలో ఉన్నారో అక్కడ ఒక వేదికని నిర్మాణం చేయండి, అక్కడ ఒక చిన్న క్రీడాగృహం లాంటిది కట్టండి, నేను ఆ సరోవరంలో రాణివాసపు కాంతలతో జలక్రీడలు ఆడతాను, అది పాండవులు చూసి ఏడవాలన్నాడు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఇల్లు కడుతున్నారు. కడుతుంటే ఎక్కడి నుంచో గంధర్వులు వచ్చారు. వచ్చి, ఇది మా ప్రభువు చిత్రసేనుడు జలక్రీడలాడే సరోవరం, ఇందులోకి నువ్వు ప్రవేశించడానికి వీల్లేదు, కాబట్టి ఎవరు కడుతున్నారు ఈ ఇల్లు, మేము పడగొట్టేస్తున్నాం, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదన్నారు. వాళ్ళు వెళ్ళి చెప్పారు దుర్యోధనుడితోటి. దుర్యోధనుడు అక్కడి నుంచి వెంటనే, కర్ణుడు ఉన్నాడుగా, మీకెందుకు మహాప్రభు, నేను వెళ్ళి చంపేస్తాను వాళ్ళందరినీ, అయితే వెళ్ళండి అంతే. కత్తులు డాళ్ళు అన్నీ పట్టుకున్నారు, యుద్ధానికి వచ్చేసారు. ఆ కనపడ్డ గంధర్వుల్ని చంపేశారు. వాళ్ళ మీద బాణాలు వేస్తుంటే వాళ్ళు వెళ్ళి మిగిలిన వాళ్ళు చిత్రసేనుడికి చెప్పారు. ఆ చిత్రసేనుడు కొన్ని లక్షల బలగాన్ని పంపించాడు. మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. కానీ ఒక్క కర్ణుడు మాత్రం నిలబడి యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో
ధర్మరాజు గారి జోక్యం చేసుకోలేదు. ఆయన సద్యస్కందము అని అరణ్యంలో దొరికేటటువంటి కాయలతోటి పళ్ళతోటి చేసేటటువంటి ఒక క్రతువు, ఆ క్రతువు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు, ఏం జరుగుతోందో చూద్దాం అనుకున్నాడు. ఈలోగా ఆ చిత్రసేనుడే యుద్ధానికి వచ్చాడు. ఇన్ని లక్షల మంది ఏకకాలంలో కర్ణుడి రథం దగ్గరికి వచ్చి కొన్ని వందల మంది కలిసి ఆయన గుర్రాల్ని చంపేశారు. ఆఖరికి ఆ రోజున ఏం చేశారంటే నువ్వు గింజలు ఎంతంత ఉంటాయో అంతంత ముక్కల కింద విరిచేశారు కర్ణుడి రథాన్ని. విరిచి యుద్ధానికి వచ్చినటువంటి దుర్యోధనుడి యొక్క పెడరెక్కలు విరిచి అతని అంతఃపురకాంతాల్ని కూడా బందీకృతుల్ని చేసి రథాల మీద కూర్చోబెట్టి తీసుకుపోయారు. కర్ణుడు ఒక పక్క దుర్యోధనుడిని ఎత్తుకుపోతుంటే సిగ్గు లేకుండా ధనస్సు మూపును తగిలించుకుని ఆ బాణతూణీరాన్ని వీపు కట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. ఎవరు ఘోషయాత్రకు వెళ్ళమని చెప్పాడో వాడు పారిపోయాడు. ఎవడు ఈ మాటలు నమ్మి వచ్చాడో వాడిని తీసుకుపోతున్నారు. ఎక్కడ వరకు తీసుకుపోయారు? అప్పటికి గంధమాదన పర్వతం దాకా తీసుకుపోయారు. పరమపర్వతమైన కులపర్వతాల్లో గంధమాదన పర్వతం ఒకటి. ఆ గంధమాదన పర్వతం వరకు తీసుకెళ్లి వాడిని స్వర్గలోకానికి తీసుకుపోతున్నారు. తన బిడ్డ అయినటువంటి అర్జునుడు ధార్మికులైన పాండవులు ఉన్న చోటికి అపహాస్యం చేయడానికి బయలుదేరి వస్తున్నాడు. కాబట్టి దుర్యోధనాదుల్ని పట్టి తీసుకురమ్మని ఇంద్రుడు గంధర్వుల్ని పంపించాడు. ఆ చిత్రసేనుడు అందుకు వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నారు, మనలో మనకి గొడవ వస్తే మనం 5గురం, వాళ్ళు 100 మంది. మన మీదకి కానీ కౌరవుల మీదకి కానీ పరాయివాడు వస్తే మనం 105 మంది. జ్ఞాతులైన వాళ్ళు, అన్నదమ్ములైన వాళ్ళు ఎన్నడూ వీధిన పడి కొట్టుకోకూడదు. జ్ఞాతి అంటే వంశంలో ఉన్నవాడు అంటే అంత ప్రేమగా ఉండాలి, అలా రక్షించుకోవాలి. బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు జ్ఞాతులు ఒకరినొకరు బలహీనం చేసుకోకూడదు. అంటే భీముడు ఒప్పుకోలేదు. కాగల కార్యం గంధర్వులు తీర్చారంటారు, అదే సామెత భారతంలోంచే వచ్చింది. మనం చేయలేని పని అన్నయ్య వాళ్ళు చేశారు, ఇంకా ఎందుకు అన్నయ్య జోక్యం చేసుకోవడం, నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు, మేము వెళ్ళమన్నాడు. అంటే వీల్లేదు, నేను నా శాసనం, వెళ్ళి విడిపించి తీసుకురండి అన్నాడు. అప్పుడు భీమార్జునులు నకులు సహదేవులు వెళ్ళారు. వెళ్ళి చిత్రసేనుణ్ణి ఓడించి ఏమి గొప్ప యుద్ధం చేశాడో అర్జునుడు ఆ రోజున. యుద్ధంలో చిత్రసేనుణ్ణి ఒప్పించి మళ్ళీ రథం మీద తీసుకొచ్చారు దుర్యోధనుణ్ణి. అప్పుడు ధర్మరాజు గారి కాళ్ళ దగ్గర తలపెట్టి నమస్కారం చేసి నిలబడ్డాడు. నిలబడితే ధర్మరాజు గారు ఆ రోజున చెప్పాడు, దేశకాలాదులను ఎరుగకుండా అత్యుత్సాహంతో అతి సాహసపు పనులు ఎన్నడూ చెయ్యకు. ఈసారి చేస్తే చేసావు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని రాజ్యపాలన చేసుకో, సంతోషంగా వెళ్ళు అన్నాడు. అంటే అప్పుడు గంధర్వుల దగ్గర అర్జునుడు విడిపించిన తన వాళ్ళని తీసుకుని సిగ్గుతో వెళ్ళి ప్రాయోపవేశం చేస్తానన్నాడు. దుశ్శాసనుడు ఊరుకోబెట్టాడు, వేరు విషయం అనుకోండి. అది ఇప్పుడు కృపాచార్యుల వారు చెప్తున్నారు. ఏమయ్యా, ఆ రోజున అర్జునుడు ఒక్కడు కాదా, లక్షల మంది గంధర్వుల్ని తెగటార్చి ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించినవాడు, ఇంకా వేరే చెప్పాలా, నువ్వు పారిపోయావుగా అని. ఇప్పుడు నేను చంపుతానంటావేమిటి అర్జునుణ్ణి, నేను ఓడిస్తానంటావేమిటి? మరి ఆ రోజున గంధర్వుల్నే ఓడించలేకపోయావు. ఎవరు, నువ్వు ఒక్కడివి కాదు, కౌరవ సైన్యం అంతా కలిపి ఓడించలేకపోయింది. అటువంటి దాన్ని అర్జునుడు ఒక్కడే భీమసేనుడితో కలిసి ఓడించాడు. ఆనాడు నువ్వు పారిపోయావు, అర్జునుడు నిలబడ్డాడు. ఇప్పుడు అర్జునుడు వస్తుంటే నేను ఒక్కడనే చంపేస్తానంటే ఏంటి? అది తప్పని ద్రోణుడు అంటే నీకెందుకు అంత కష్టంగా అనిపించాలి? ఇది ఎంత మర్యాదతో, ఎంత సాత్వికంగా ఆవిష్కరించాడో చూడండి. బలముతో గంధర్వపతి నోర్చి విడిపించే కౌరవేశ్వరుని ఒక్కరుడు కాడే అని నివాత కవచులను దానవులనాతడొక్కరుండు కాడే ఎక్కుమడచే. నివాత కవచులనేటటువంటి రాక్షసుల్ని అన్ని కోట్ల మందిని చంపినవాడు ఒక్క అర్జునుడు కాడా? అమరులకు అజేయులకు కాలకేయులనొక్కరుండు కాడే యుడిచకర్ణ. కాలకేయాది రాక్షసుల్ని కొన్ని లక్షల మందిని అర్జునుడు ఒక్కడు కాదా చంపింది? ద్రోణాచార్యుల వారు అర్జునుడంటే సామాన్యుడు కాడు, ఒక్కడే వస్తున్నా మట్టు పెట్టగలడంటే నువ్వు ఎందుకంత కినుక వహిస్తున్నావు? ఒక్కడివే అర్జునుణ్ణి ఎదిరించకూడదు, మన వేపటువంటి వాళ్ళు లేరని ద్రోణుడు అన్నాడు. నువ్వన్నావు నన్నింత మాట అంటారా అని అన్నాలు తినండి అంటున్నావు, వెళ్ళిపోండి అంటున్నావు, పశువుల వెంట పొమ్మని అశ్వత్థామని అంటున్నావు. నేను నీతో ఒక మాట చెప్పనా? అర్జునుణ్ణి ఒక్కడే ఎదిరించడం ఎటువంటిదో తెలుసా? అతిశయంతో మాట్లాడుతున్నావు. మీరు అక్కర్లేదు, నేను ఒక్కడిని చాలని. ఒకడే అర్జునుడితో యుద్ధం చేయడం అంటే ఏచి మున్నీరు చెయ్యూత మీద
సముద్రాన్నంతటినీ రెండు చేతులతోటి ఈత కొడుతూ దాటతానంటే ఎటువంటిదో అటువంటిది. అగ్ని నురుక పెద్ద అగ్నిహోత్రంలోకి దూకి బతుకుతానండం ఎంత అసత్యమైన విషయమో అర్జునుడి మీద ఒకడు యుద్ధం చేసి గెలవడం అంత అసత్యం. వాసుకి కోరలు పెరుక గడగి వాసుకి యొక్క కోరలు పీకి కూడా నేను బతుకుతానని ఎవడైనా అంటే ఎంత అబద్ధమో అంత అబద్ధం. అట్లుగాదే రాధేయ నీవర్జునునకును బోర నెక్కటి మార్కొన బూనురయ, నువ్వు ఒక్కడివి వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేస్తాను అనడం ఇంత మూర్ఖంగా లేదా? కాబట్టి అటువంటి అధిక్షేపణతో కూడిన మాటలు మాట్లాడకు. నీ ఒక్కడివి కాదు యుద్ధం, అందరం కలిసి అర్జునుడిని ఎదుర్కొందాం అను. అది మర్యాదతో కూడిన మాట. అలా అనకపోతే వాళ్ళు నొచ్చుకున్నారు. అందుకు కదా అశ్వత్థామ అయితే మీరు చేసుకోండి యుద్ధం, విరాట్రాజు వస్తే చేస్తాం, అర్జునుడు వస్తే మేము చేయమన్నాడు. ఆ మనసు కష్టపడడానికి కారణం అది. నువ్వు సత్యమైన మాటని తిరస్కరిస్తున్నావు. కాబట్టి అందరం కలిసి యుద్ధం చేద్దామను అన్నారు. ఇప్పుడు చెప్పండి, కృపాచార్యుల వారు ప్రాజ్ఞుడై అతిశయాన్ని తగ్గించేటట్టుగా ఉదాహరణలు చూపిస్తూ ఆయన ఎంత మర్యాదతో కూడిన పెద్ద మాట మాట్లాడాడు. మాట చాలా గొప్పది కావచ్చు, అంగీకరించడానికి హృదయం ఉండాలిగా, సంస్కారం ఉండాలిగా. సంస్కారం లేదనుకోండి, అవతల వారు ఎంత గొప్పవారమనివ్వండి, చెప్పిన మాట మీరు అంగీకరించే సంస్కారము మీ ఎందుకు కొరబడిపోతే అది మీ అభ్యున్నతికి హేతువు కాలేదు. మీరు ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అది అమృతపు ధారయే కావచ్చు, కానీ భూమి ఎత్తుగా ఉన్న చోటికి అది ఎక్కదు. పల్లంగా ఉంటేనే ప్రవాహం వచ్చి నిలబడుతుంది. మన యందు దోషం అవతల వారు చెప్పింది మనం దిద్దుకోవలసిందేనా అని మీరు ఆలోచన చేసి మీ లోపాన్ని దిద్దుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే ఇతరులు చెప్పిన మాటలు మీకు పనికొస్తాయి. అసలు ముందది లేదనుకోండి, చెప్తాడు అవన్నీ మనం వింటాం ఏమిటండి అన్నారు అనుకోండి, అప్పుడు అది ఎందుకు పనికిరాదు. రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, ఒక వ్యక్తికి ఒక మేకు ఒక సుత్తి ఇచ్చి మీరు కొట్టండి అన్నారు. అంటే లోకంలో పోకడ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ మేకు ఎక్కడైనా కొట్టబడుతుంది కదా. కానీ ఇప్పుడు ఆ మేకు తీసుకెళ్ళి భీమ్ అంటామే, ఇనుముతో కలిపి పెట్టినటువంటి ఒక పెద్ద దూలం, దానికి వెళ్ళి మేకు పెట్టి సుత్తి పెట్టి కొట్టాడు అనుకోండి, మేకు దిగుతుందా, మేకు వంగిపోతుందా? మేకు వంగిపోతుంది. మేకైనా సుత్తి పెట్టి కొట్టి దింపాలనుకున్నా అసలు ఆ గోడ మేకుని తనలోకి దింపుకోవడానికి వీలైన కించిత్ మెత్తదనమైన గోడకుంటే అది ఇటకైతే వెడుతుంది, ఇనప భీమైతే ఏం వెడుతుంది? కొట్టేది సుత్తి అయినా అది మేకే అయినా వంగిపోతుంది తప్ప ఎక్కదు. నీ హృదయమునందు కించిత్ సౌకుమార్యము సంస్కారము ఉంటే అవతల వారి మాట ఎక్కుతుంది. లేనినాడు ఆ కొట్టినవాడి సుత్తి వృధా, ఆ మేకు వంగిపోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి వినడం గొప్ప, చెప్పడం గొప్ప. అంటే చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు, వినడానికి తగిన సంస్కారం ఉంటే ఉపయోగపడతాయి మాటలు. విని మార్చుకోవడానికి సంస్కారం నీ ఎందు లేకపోతే ఎన్ని వినడం వల్ల ఉపయోగం ఉంటుంది? బొగ్గు తీసుకొచ్చి మీరు పాలతో కడిగారనుకోండి, ఏమిటి ఉపయోగం? బొగ్గు పాలతో కడిగితే తెల్లగా అవుతుందా? కుక్క తోక ఎన్ని సంవత్సరాలు పట్టుకుని ఇలా పట్టు కూర్చుంటే మాత్రం, కర్ర కడితే మాత్రం దాని వంకర పోతుంది? పోయేది కాదు. వజ్రాన్ని తీసుకెళ్లి నీళ్లలో ఎన్నేళ్లు నానబడితే అది మెత్తపడుతుంది? మెత్తపడదు. సహజంగా హృదయం అంతా కాఠిన్యమైపోతే, సంస్కార రాహిత్యముతో నిలబడిపోతే ఎన్ని బోధలు చేసినా ఆ బోధల వలన ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా అఘాయిత్య పాండిత్యమని, అఘాయిత్యంతో వినడమని ఓ 2 లక్షణాలు ఉంటాయి. అఘాయిత్య పాండిత్యం అంటే మంచిని చెడుగా చెప్పడం, జ్ఞాన కలునిలోని శారదయోలే. అఘాయిత్యంగా వినడం అంటే ఏమిటంటే అన్నీ విని ఓ వంకర మాట అనేసి వెళ్ళిపోవడం. అంటే వింటాడు, చక్కగా వింటాడు, అన్నీ విని ఆఖరికి ఎంత గొప్పగా మాట్లాడతాడంటే ఒక్క వంకర మాట మాట్లాడతాడు. ఈ వంకర మాటకి అవతలవాడికి కొంచెం ఓర్పు తక్కువైతే శాపవాక్య ఇవ్వాలి. అవతలవాడు కొంచెం ఓర్పు ఉన్నవాడైతే అమ్మ బాబోయ్ వీడు ఎలా బాగుపడతాడు అనుకోవాలి. ఇప్పుడు మీరు ఆ స్థాయిలో చూడండి, కర్ణుడు ఏమంటాడా? ఇప్పుడు నిజమే, సరే అలా వదిలిపెట్టేయండి అన్నాడు అనుకోండి, చాలా గొప్ప సంస్కారవంతుడనే మీరు చెప్పవలసి ఉంటుంది. అందుకే నేను అన్నా, కర్ణుడు గొప్ప దాత కావచ్చు,
ఈ విషయంలో మాటలు మాట్లాడడం విషయంలో, మాట వినడం విషయంలో మాత్రం ఆ సౌకుమార్యం ఉంది అంటే మాత్రం నేను అంగీకరించలేను. కాబట్టి చూడండి, ఆయన అన్నాడు, మీరు ప్రభువు పెట్టినటువంటి అన్నం బాగా తింటారు కడుపు నిండా. ప్రభువుకి ఏదైనా పని చెయ్యవలసిన సందర్భం వస్తే మాత్రం వంకర మాటలన్నీ మాట్లాడి శత్రువుని పొగిడి ఎలా తప్పుకుని వెళ్ళిపోదామా అని చూస్తారు. కాబట్టి మీకు శత్రువు సాధించిన విజయాలు బాగా జ్ఞాపకం ఉంటాయి. ఇలాంటప్పుడు బాగా చెప్తారు, బాగా గుర్తుపెట్టుకు చెప్తారు. జన్నములు సేయునెడ పక్వాన్నములు కుడుచుచుండు, అధిపతి నిన్ను జన్నియ విడిచె రణము తరి, మిన్నక కిరుపడక పొమ్ము మీ గృహమునకు అన్నాడు. ఎవరిని? కృపాచార్యుల వారు. పెద్దల్ని అధిక్షేపించి మాట్లాడడానికి కూడా ఈ నాలుకే, జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా మాట్లాడచ్చు. ఎంత పెద్దవారినైనా మీరు మీ నాలుక ఉంది కాబట్టి మీరు మాట్లాడవచ్చు. ఈశ్వరుడు స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కదా. ఏమన్నాడంటే, జన్నములు సేయునెడ పక్వాన్నములు కుడుచుచుండు. మహానుభావుడు వేదాంగములు చదువుకున్నవాడు కదా. యజ్ఞాలు చేసే దగ్గర మంచి భోజనాలు పెడుతుంటారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాగా తిని బలిసి కూర్చో. అధిపతి నిన్ను జన్నియ విడిచె రణము తరి, అచ్చోసిన ఆబోతును వదిలిపెడతారే అలా నిన్ను వదిలేడు ప్రభువు ఈ యుద్ధంలో. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. చూడండి, కొంతమందిని విసిగెత్తిపోతే ఏమంటాం? నిన్ను పట్టించుకునేది అచ్చోసిన ఆబోతు అంటారు. కృపాచార్యుడికి కర్ణుడిచ్చిన కితాబ్ అది. ఇంత మంచి మాట చెప్తే, జన్నియ విడిచె రణము తరి, మిన్నక కినుపడక పొమ్ము నీ గృహమునకు. ఇంకిక్కడ కనపడకుండా వెళ్ళి హాయిగా అన్నం తిందుగానివి, పో మీ ఇంటికి పో అన్నాడు. ఇది ఎవరిని? కృపాచార్యుడిని. ఎవరిని విడిచిపెట్టాడు? ద్రోణాచార్యుల వారిని విడిచిపెట్టాడా? అశ్వత్థామని విడిచిపెట్టాడా? కృపాచార్యుల వారిని విడిచిపెట్టాడా? మరి ఇంకెవరు గొప్ప ఆయనకి? కానీ పోనీ ఏమైనా సాధించాడా అలాగని? ఇదే అడుగుతాడు కృపాచార్యుడు. సరేనయ్యా, ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, ద్రౌపదీ స్వయంవరంలో నువ్వే ఏం చేశావు అని అడిగాడు. అక్కడంటే నీకు అర్జునుడితో యుద్ధం రాలేదని చెప్పి తప్పించుకుంటున్నావు. ద్రౌపదీ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని అర్జునుడేగా కొట్టాడు. నీకు తెలియకపోవచ్చు అర్జునుడని, బ్రాహ్మణుడు అనుకున్నావు. యుద్ధానికి వెళ్ళావా లేదా అర్జునుడితో? అర్జునుడితో యుద్ధం నీకు వచ్చినప్పుడు ఆయన బాణాలతో నిన్ను కప్పేస్తే, నాతో యుద్ధం ఇలా చెయ్యాలంటే ఇద్దరే చెయ్యాలి, పరశురాముడు చెయ్యాలి, అర్జునుడు చెయ్యాలి, నువ్వెవరు బ్రాహ్మణుడు అయ్యుండి ఇలా చేస్తున్నావని అడిగావా లేదా ఆ రోజున? అడిగి అర్జునుడితో యుద్ధం చెయ్యలేక యుద్ధభూమి విడిచిపెట్టి వెళ్ళిపోయావా లేదా ఆ రోజున? ఆ రోజున చెయ్యలేని యుద్ధం ఈ రోజున ఎలా చేద్దాం అనుకుంటున్నావు? అప్పటికీ ఇప్పటికీ నీలో అధర్మం పెరిగింది. అప్పటికీ ఇప్పటికీ ఆయనలో తపస్సు, ఈశ్వర అనుగ్రహం పెరిగింది. నీవు మాట్లాడే తీరు కరుకెక్కుతోంది, పెద్దల్ని అధిక్షేపించడం ఎక్కువ అవుతోంది. ఎలా తలపడదాం అనుకుంటున్నావు? నువ్వా మారవలసింది అర్జునుడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగాడు. వింటాడా? పో నీ ఇంటికి పో, అచ్చొచ్చి రాబోతు అన్నాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, భారతాన్ని భారతంగా వినకండి. ఈ మాట మీరు కూడా ఎప్పుడైనా అనవలసి వస్తే, నేను కర్ణుడిగా మాట్లాడను అని గుర్తుపెట్టుకోండి. అలా నేను మాట్లాడను, నాకు సాధ్యం కాదు, నేను అలా అనను. క్యారెక్టర్ ఎసిసినేషన్ అంటారు ఇంగ్లీష్లో. నా శీలాన్ని నేను చంపుకోలేను. నా మాటకు ఒక గౌరవం ఉంది, నా మాటకు ఒక విలువ ఉంది. కాబట్టి నేను మాట్లాడితే అలాగే ఉంటుంది, అంతే. గౌరవంగా మాట్లాడతాను. నేను మాట్లాడితే ఆ గాంభీర్యంతో మాట్లాడతాను. లేకి మాటలు, అర్థం లేని మాటలు నేను మాట్లాడను అని మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి మహాభారతం ఉపయోగపడాలి. కర్ణుడి తప్పించడానికి మహాభారతం పనికొస్తే, కర్ణుడి దానశీలత కూడా నేర్చుకుని విమర్శిస్తే బాగుంటుందేమో. అప్పుడు మనం సహజ కవచ కుండలాలు కోసి ఇవ్వలేక్కర్లేదు. మన పిఎఫ్ రాసి ఇచ్చేయమంటే రాసి ఇవ్వలేని వాళ్ళం కర్ణుడిని విమర్శించడానికి సరిపోం కదా. కాబట్టి కర్ణుడు చేసిన తప్పు మనం చెయ్యొద్దనుకుంటే ఆ మాట బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి చూడండి, ఇది మహాభారతం మనకి నేర్పుతుంది. ఇంతకన్నా మనుష్య జన్మకి ఏ ప్రయోజనం కావాలండి భారతం వల్ల? ఈ దోషాన్ని తొలగించి మనిషిగా బ్రతికి పెద్దలను గౌరవించి మాట్లాడడం నేర్చుకుంటే లోకమంతా ఎంత సంతోషంగా ఉంటుంది. మాటల వల్లనే కదండి. ఎన్ని మాటలు, ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడతారో, ఎంత అధిక్షేపించి మాట్లాడతారో. మీకు నేను ఇవాళ మీతో ఒక యథార్థం చెప్తున్నాను. ఇవాళ లోకంలో కొన్ని పడిగట్టు పదాలు ప్రచారంలో ఉన్నాయి. మీకు యువతరంలో బాగా కనపడతాయి అవి. నాకేం భయం లేదు, నేను ఉన్నట్టు చెప్తాను.
ఎవరు కనిపెట్టారో కానీ రాక్షసాంశతో ఆనాడు ఎవరెవరు ఏం మాట్లాడారో పద్యాల రూపంలో అవి చిన్న చిన్న మాటలై వచ్చాయి. ఇవాళ మీరు చూడండి, నా మాట నేనే విన్నాను, అదొకటి కొంతకాలం ప్రచారంలో ఉంది ఈ లోకంలో కదా. అలాగే అంత ఎక్కువ చేయకండి. పెద్దలు ఏదైనా మాట్లాడారనుకోండి, మీరు అంత ఎక్కువ చేయకండి. అంత ఎక్కువ చేయకండి అంటే నువ్వు అంతటి వాడివి కావు, అంత ఎక్కువగా భావించుకుని మాట్లాడకు. ఇవి కర్ణుడి మాటలు, ఇవి దుశ్శాసనుడి మాటలు, ఇవి దుర్యోధనుడి మాటలు కావా? ఇవి యువతరం యొక్క రక్తంలోకి ఎక్కించి మహాభారతానికి వారసులుగా బతకవలసిన జాతిని నాశనం చేయడం, సంస్కృతిని హత్య చేయడం కాదా? ఖచ్చితంగా నేరమే. మాట విలువ, మాట గౌరవం తెలుసుకుంటే ఒక పాత్రకి మాట రాసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. నేను అలాగే చెప్పగలను అంతే. కాబట్టి ఇప్పుడు భీష్ముడు జోక్యం చేసుకున్నాడు. భీష్ముడే. మనం అందరం ఏం ఊహిస్తాం? ఊహించడం ఏమిటంటే పరమసత్యం. యుగాలే మారిపోయినా ఆయనకి తర్పణ ఇస్తాం. అంతటి మహాపురుషుడు భీష్ముడు. అక్కడ యుద్ధభూమిలో కాదు, అర్జునుడు వచ్చినా నమస్కార బాణం వేయవలసిందే. అర్జునుడు ఏమిటి? కృష్ణ పరమాత్మ అంతటి వారు కూడా ఒక మాట అన్నారు, ఈయనే శరీరం విడిచిపెట్టేస్తే ఇక ఈయనలా లోకానికి చెప్పగలిగిన వాడు లేడు. ఆయన శరీరంతో పాటే చెప్పగలిగిన ఆ సమర్థత కూడా వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆచార్యుడైన వాడు, గురువు, ఆచార్యుడంటే నా ఉద్దేశం గురువు అని, ఆచరించి మాట్లాడేవాడు, మాట్లాడినది ఆచరించేవాడని. కాబట్టి గురువు శరీరాన్ని వదిలేశాడు అనుకోండి, గురువుకి ఏమైనా లోట లేదు. ఎందుకనంటే భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటే అర్జునుడు వచ్చి తాత గంధపు చెక్కలు, నీతికొండలు, బ్రాహ్మలు వచ్చేశారన్నాడు. దేనికి? అది ఏమైనా అన్నమా వడ్డించడానికి? నీ దేహాన్ని కాల్చడానికి తీసుకొచ్చేసామన్నాడు. ఎప్పుడు? శరీరంలో ప్రాణం ఉండగా. చాలా సంతోషం రా నాయన, మాఘమాసం శుక్లపక్షం వచ్చింది, ఉత్తరాయణం, వదిలిపెడతానన్నాను కదా ఈ శరీరాన్ని, వదిలిపెట్టేస్తాను. ఎంత మంచి మనవడివిరా, ఈ శరీరానికి అంత్యేష్టి చెయ్యాలని, దీనికంటూ కొడుకులు లేరని, దీనిని కాల్చడం కోసం బాధ్యత ఎత్తుకుని వచ్చావా నాన్న? అలాగే విడిచిపెడుతున్నానని ప్రాణాలని ఆశ లేకుండా బొటన వేలు నుంచి వెనక్కి లాగుతూ కృష్ణ పరమాత్మని అడిగి, అయ్యా ఈ వెళ్ళిపోతాను ఇంక ఈ శరీరంలోంచి, నన్ను అనుగ్రహించండి అని అడిగి వెనక్కి లాగి, ధర్మరాజు మాటలు వినండి, చక్కగా బతకండని చెప్పి శాంతి పర్వం. ఎంత శాంతి పర్వం అండి! మొత్తం శాంతి పర్వం భీష్ముడి మాటలే. వినడానికి యోగ్యుడు ధర్మరాజు ఒక్కడే. ఒక్క ధర్మరాజుకి ఎన్ని చెప్పాడో. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, 2 పర్వాలు మాట్లాడాడు మహానుభావుడు అంపశయ్య మీద పడుకొని. ఎందుకు మాట్లాడాలైనా? నేను మాట్లాడకుండా వెళ్ళిపోతే ఈ లోకానికి ఎలా ప్రవర్తించాలో ఎలా తెలుస్తుంది? కాబట్టి నేను అంపశయ్య మీదే పడుకునున్నా, అంపశయ్య మీద పడుకోవడం అంటే మాటలా అండి? బొటనవేలు ఇలా పెట్టడానికి చోటు లేనట్టు కొట్టారు బాణాలు. దాని మీద పడున్నాడు, శరపంజరం మీద. రక్తం అంతా ఓడిపోయింది, ఇలా కదలడానికి లేదు, బాణాలు గుచ్చుకుపోయి ఉన్నాయి. అలా పడుకుని ఉన్నవాడు యుద్ధభూమిలోనే ఉన్నాడు. చుట్టూ ప్రేతాల వాసన, అదంతా కొంత మీరు వింటారుగా మహాభారతం, అప్పుడు చూద్దురు కానీ అంత శుభ్రం చేసి ఏర్పాట్లు చేస్తే యుద్ధభూమిలోనే పడున్నాడు ఉత్తరాయణం వరకు. అటువంటి మహానుభావుణ్ణి కృష్ణ పరమాత్మ యోగంలో చూసి ఈయనే వెళ్ళిపోతే ఇక చెప్పేవాడెవరు? అందుకని ధర్మరాజా, అడిగితే కదా చెప్పడం, వెళ్ళి నేర్చుకో, విను, అడుగు అంటే తప్పకుండా అడుగుతానని పరిగెత్తుకొచ్చాడు. అడిగినదే తడవు. అంపశయ్య మీద పడుకొని చెప్తూ, నేను చెప్పాలా తండ్రి? నువ్వు చెప్పంది నేను చెప్పగలనా? నాకేమొచ్చని చెప్పను. లోకంలో నువ్వు చెప్పినదేదో అది ప్రచారం అవుతుంది, అది సత్యం. భీష్ముడికి ఏం తెలుసు? నీవు చెప్పంది నేను చెప్తానా? భగవద్గీత చెప్పిన వాడివి నువ్వు. తండ్రి నువ్వే చెప్పచ్చు కదా. అలిసిపోయాను, అంపశయ్య మీద ఉన్నాను, ప్రాణములా కడగంటిపోతున్నాయి, ఇప్పుడు నేనేం చెప్పనని అడిగాడు. అడిగితే, నేను నీకు వరం ఇస్తున్నాను, నీకు దేహబాధ ఉండదు, నీకు స్మృతి చెడదు, నీకు కించిత్ నిప్పి ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, మాట్లాడన్నాడు కృష్ణుడు. ఎందుకు ఇవ్వాలంత వరం? 2 కారణాలు చెప్పాడు. ఒకటి, నీ వంటి అనుభవమును గడించి శాస్త్రములను మధించిన మహాత్ముడి శరీరం ఉండగా మాట్లాడింపచేసి వినకపోతే లోకం గుడ్డిదైపోతుంది, మార్గం తెలియదు. 2, నీవు
మాట్లాడేది నేను మాట్లాడడమా తండ్రి నువ్వు మాట్లాడంటున్నావు? నీవు మాట్లాడినా నీలోంచి మాట్లాడుతున్నది నేనే. అయితే నేనుగా మాట్లాడకుండా నీలో నుండి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నువ్వు అంతటి ధార్మికుడవు కనుక, అంతటి భక్తి తత్పరుడవు కనుక నీలో నేనుండి నీ ద్వారా మాట్లాడి నీకు కీర్తినిప్పిస్తున్నాను. భీష్ముడైన గొప్పవాడని, కాబట్టి నువ్వు మాట్లాడన్నాడు. అంతటి మహాపురుషుడు భీష్ముడంటే. ఇప్పుడు భీష్ముడే తలుచుకుంటే నోర్మొయ్ అనగలడు కర్ణుడిని. అనడం కాదు, ఎడంకాలతో తన్నగలడు. పోతలకి ఏమిటి అధిక్షేపణ, ఎవరు నువ్వు అని అడగగలడు. రాజ్యాన్ని మాట కోసం తృణం కింద విడిచిపెట్టాడు మహానుభావుడు. మనవలు తన కళ్ళ ముందు. అయినా సరే ధర్మానికి కట్టుబడి రథంలో అలా ఉన్నాడు. జుత్తు నిరిసిపోయినా కూడా ఆ ధర్మానికి అలా కట్టుబడిపోయిన మహాపురుషుడు. ఆయన అంటున్నాడు, ద్రోణుడు యథార్థం మాట్లాడాడు, అశ్వత్థామ యథార్థం మాట్లాడాడు, కృపుడు యథార్థం మాట్లాడాడు. ఈ కర్ణుడికి మాట్లాడడం చేత కాదు. ఇతనికి దేశకాలాదులు తెలియవు. భీష్ముణ్ణి అధిక్షేపించాడు కురుక్షేత్రానికి ముందు. ఇతను ఎప్పుడూ యుద్ధోన్మాది, దుర్యోధనుణ్ణి రెచ్చగొడుతూ ఉంటాడు. అరుల గుణములైన అగ్గింతురెప్పుడు కలయబెరిచినప్పుడు కలితనంబు మెరయుదురు మహాత్ములు ఎరుగడు తుది మొదలు ఎట్టివారినితడు బెట్టు పలుకు అన్నాడు. చచ్చిపోవాలి ఇంకోడైతే, మారాలి కనీసం జీవితంలో. భీష్ముడంతటి వాడన్నాడు, ఎదుటివారు శత్రువులైన వారిలో ఉన్నటువంటి గుణములను గుర్తించి కీర్తించడం, మెచ్చుకోవడం మహాత్ములైనటువంటి వారికి ఉండే లక్షణం. మహాత్ములు కాబట్టి వాళ్ళు కీర్తించగలిగారు. ఇతనికి లోకంలో మహాత్ముడన్నవాడు ఎవ్వడు లేడు కాబట్టి ఇతను ఎవరినైనా అధిక్షేపిస్తాడన్నాడు. చాలదండి ఆ మాట, మీరు పట్టుకున్నారా బాగా? ద్రోణుడు గుర్తించగలిగాడంటే అర్జునుడి ప్రజ్ఞ. కర్ణుడు కాదు అనవలసింది, ద్రోణుడు అనాలి. వీడెంత నీ నేర్పితే నేర్చుకున్నవాడు అనాలి, అనలేదు. మా నాన్నగారు నేర్పితే నేర్చుకున్నవాడు వీడెంత, మా నాన్నగారు అదుపు చేయలేదు ఏమిటని అశ్వత్థామ అనాలి, అనలేదు. వీడెంత చిన్నప్పుడు బాణం వేయడం నేను నేర్పానని కృపాచార్యుల వారు అనాలి, అనలేదు. మహాత్ములు కాబట్టి శత్రు రూపంలో అర్జునుడు యుద్ధానికి వస్తున్నా కీర్తించారు. అలా అనడానికి అర్హత లేనివాడు. అనగలిగిన మహాత్ములు అనకుండా శత్రువుగా వస్తున్నటువంటి అర్జునులలోని గుణములను పొగడగలిగినటువంటి ఉదాత్త హృదయములను చిన్నవి చేసి మహాత్ముడైన వాణ్ణి గుర్తించడం, గుణములను గుర్తించడం చేతకానివాడు కనుక అధిక్షేపించి మాట్లాడుతున్నాడు. కర్ణుడికి ఇది లక్షణం అన్నాడు. భీష్ముడంతటి వాడి చేత ఇంత మాట అనిపించుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పెద్ద సమస్య ఒకటి వచ్చింది ఇప్పుడు ఆ యుద్ధంలో. వచ్చేస్తున్నాడు అర్జునుడు ఒక పక్క నుంచి, దగ్గరికి వచ్చేస్తోంది ఆ తేజస్సు. కౌరవ సైన్యం రెండు కింద చీలిపోయింది. ఎందుకని? అశ్వత్థామ ప్రకటించేశాడు, నే చేయను యుద్ధం అన్నాడు. ద్రోణుడు ముఖం వెలవెలబోయి ఉండిపోయాడు. కృపాచార్యుల వారు చెప్పేశారు, నువ్వు తప్పు కర్ణ అని చెప్పేశారు. దుర్యోధనుడు మాట్లాడలేదు. ప్రభువు మాట్లాడలేదు కనుక కినిసి ద్రోణుడు వెళ్ళిపోమన్నాడుగా ద్రోణుడిని. దుర్యోధనుడే చెప్పాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, యజ్ఞం ఎక్కడ జరుగుతోందో అక్కడికి వెళ్ళి బాగా అన్నం తిను, నీతి కలిపిన అన్నం, నీతి శాస్త్రాలు బోధ చెయ్యి, నేర్చుకో విద్యలు తప్ప నీకు ఇక్కడ పని లేదు, నువ్వేం మాట్లాడక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ అన్న వెళ్ళలేదు, ద్రోణుడు అక్కడే నిలబడ్డాడు. ఎందుకో తెలుసా అండి, నిన్న మీతోనే చెప్పా, కర్తవ్యం. అన్నాడని వెళ్ళిపోతే చచ్చిపోతాడు. ఏం ఆగుతాడు అర్జునుడి ముందు? ప్రభువుతో వచ్చిన వాణ్ణి ప్రభువు మనసు చిన్నబుచ్చుకుని నన్ను వెళ్ళిపోమ్మన్నా ఓర్చుకుని ప్రభువుని రక్షించుకోవాలి. ఈ కర్తవ్యానికి అక్కడ ఆగిపోయాడు ఆయన. అశ్వత్థామ యువకుడు కాబట్టి ఒక్క మాట జారాడు. అసలు విరాట్ రాజు వస్తే చేస్తాం, అర్జునుడు వస్తే చెయ్యం, మేము పక్కకి తప్పుకుంటాం. శకునితో పాచికలాడించావుగా, తెచ్చుకో అన్నాడు. కృపాచార్యుల వారు ఇంచుమించు తేటతెల్లని చేసేశారు. అయినా ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడు ఎదురుగుండానే కృపాచార్యుల వారిని ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడికి వెళ్ళి అన్నం తిను, నువ్వు అచ్చోసిన ఆబోతు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అసమ్మతీయుల యొక్క సంఖ్య పెరిగిపోతోందా? ఇప్పుడు ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురు ఎటుంటే నాలుగో వాడు ఎటు ఉండాలి? భీష్ముడు అటే ఉండాలి. కాబట్టి ఇప్పుడు భీష్ముడు, వీళ్ళు నలుగురు కలిసి యుద్ధభూమిలోంచి వైదొలగారనుకోండి, ఇంకా ఎవరైనా ఉంటారు అక్కడని మీరు అనుకుంటున్నారా? కర్ణుడే ఉంటాడు. కర్ణుడే ఉంటే దుర్యోధనుడు ఇంటికి ఎడతాడని మీరు అనుకుంటున్నారా?
దుర్యోధనుడికి ఏమైనా అయిపోయిన తర్వాత వాళ్ళు బాధపడితే వాళ్ళ ధర్మం ఏమైపోతుంది? వాడు తెలియనివాడు, నీ తెలిసున్నతనం ఏమైంది? నీ ఓర్పు ఏమైంది? వాడు తెలియని వాడిని లోకమంతటికి తెలుసు, నువ్వు తెలుసున్నవాడని లోకమంతటికి తెలుసు, నీ తెలుసున్నతనం ఏమైపోయినట్టు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అందుకని వెళ్ళలేదు ద్రోణుడు. ఈ కర్తవ్యం, ఈ ఓర్పు అవమానింపబడినా నిలబడిపోయిన గురువుకి క్షమార్పణ చెప్పాలి దుర్యోధనుడు. అందుకు మాట్లాడటల్లా భీష్ముడు. సంస్కారం ఏమైనా ఉందా? ఏమైనా అంటాడా? కనీసం తాననవలసిన మాట కర్ణుడు ఎవరు అనడానికి? సామంతరాజు. ద్రోణుడు గురువు. ఆయన స్థాయి ఎక్కడ, కర్ణుడి స్థాయి ఎక్కడ? కర్ణుడు ద్రోణుడిని అండమే ప్రభువు ముందు, యుద్ధభూమిలో అంతమంది సైనికుల ముందు కృపాచార్యుల వారిని అండమే. అయినా ఊరుకుంటున్నాడే. ఊరుకుని తన పెద్దరికం పోగొట్టుకున్నాడు దుర్యోధనుడు. క్షమార్పణ చెప్పి నేను నా పెద్దరికం నిలబెట్టుకుంటాను, ప్రభువుని కాపాడుకుంటానని తాను క్షమార్పణ చెప్పుకుంటున్నాను భీష్ముడు. ఎందుకో తెలుసా అండి? మీరు గమనించండి, లోకంలో కొడుకు వీధిని బడి ఎవరినో కొట్టాడు అనుకోండి, తండ్రి లోపల నుంచి పరిగెత్తుకొచ్చి అయ్యా పెద్దవాణ్ణి క్షమించండి, నేను మీ కాళ్ళు పట్టుకోకూడదు, ఆయుక్షీణం, ఇవి చేతులు కావంటాడు. ఇవి చేతులు కావంటే నేను మీ కాళ్లే పట్టుకున్నట్టు, నన్ను చూసి విడిచిపెట్టేయండి మా అబ్బాయిని అంటాడు. తండ్రి ఏమైనా తప్పు చేశాడా? అంటే పెద్దరికం. నేను తండ్రిని అయినందుకు ఈ కొడుకుని రక్షించుకోవాలి, వీడి అజ్ఞానం నుంచి వీడు పాడైపోకుండా చూడాలి. అందుకని పెద్దరికంతో తాను తప్పు చేయకపోయినా మనసులో కుండినా తాను క్షమార్పణ చెప్పుకుంటాడు. ఇది ప్రేమ, ఇది కర్తవ్యానికి పరాకాష్ట. కాబట్టి ఇప్పుడు భీష్మాచార్యుల వారు అంటున్నారు, క్షమింపవలయు ఒకడెరుగమి ఏమేమన్ననంత కటకటపడి భూరమణుని కార్యస్థితి చిత్తములందెడసేయునట్టి తరమే మీరల్. మీరు నన్ను క్షమించండి, పెద్దవాణ్ణి చెప్తున్నాను, ఏదో తెలియక ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు, కానీ ఏదో ఇలా మాట్లాడేసినంత మాత్రం చేత మీరు కోప్పడి, మీరు బాధపడి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం సంభవిస్తుందో మీకు తెలుసు. కాబట్టి భూరమణిని కార్యమున మనం అందరం కలిసి ఇప్పుడు రాజుని కాపాడాలి. కాబట్టి నేను క్షమార్పణ అడుగుతున్నాను, మీరు దయచేసి ఉండండి అన్నాడు. అంటే ఈ మాట అనవలసిన వాడు అనలేదు, భీష్ముడు అన్నాడు. అది ఇంకొంచెం బాధగా ఉంటుందా ఉండదా? చూడు, ఇంత ఎక్కడి భీష్ముడు, ఆయన అన్న తర్వాత ఇక వెళ్ళలేరుగా వాళ్ళు. కానీ దుర్యోధనుడు అనలేదన్న బాధ గురువుకు ఉండిపోతుందా ఉండిపోదా? ఒక గురువు మనసు బాధపడ్డాక శిష్యుడు ఎలా వస్తాడండి వృద్ధిలోకి? ఇంకెలా వస్తాడు? ఏమడిగాడు గురువు? గురువు అడిగింది ఏం లేదే దుర్యోధనుడిని, నేర్పాడు తప్ప. మరి అటువంటి గురువు మనసు బాధపడితే కనీసం గురువుగారు క్షమించండి అనడానికి నీ సంస్కారం సరిపోకపోతే నువ్వు వృద్ధిలోకి ఎలా వస్తావు? ఏదడ్డు పెట్టి ఈశ్వరుడు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు? కాబట్టి ఇప్పుడు కృపాచార్యుల వారు అశ్వత్థామ కలిసి ఓ మాట అన్నారు. ద్రోణుడు ఏమనలేదు, ఎరిగి ఊరుకున్నాడంతే. ఎందుకంటే గురువు కోపం గడ్డి మంట. గురువు అంటే ఎవరండి? అన్నీ తెలుసున్నవాడు. అన్నీ తెలుసున్నవాడు కాబట్టి, అంత బరువు ఎత్తుకున్నవాడు కాబట్టి నిగ్రహించుకుంటాడు, మనసుని నిభాయించుకుంటాడు. కానీ క్లేశం లేకపోవడం అన్నది ఉండదు. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ కృపాచార్యుడు ఒక మాట అన్నారు, క్షమింపనెవ్వరము భూరమణిని కార్యమునకెవ్వరము ద్రోణుల చిత్తము శాంతి వంద చేయుట మము తలచుట ఇట్టులేల మా కొలదులకున్. అయ్యయ్యో అదేమిటండి, క్షమించడానికి మేమెవరం? భూరమణిని కార్యమునకెవ్వరము, రాజు తరపున కార్యం చేయడానికి మేమెవరం? పనికిరాని వాళ్ళం వెళ్ళిపోమన్నారుగా, మేమెవరం ఇక్కడ ఉండడానికి? మాకెందుకు క్షమార్పణలు? క్షమార్పణలు చెప్పించుకుని ఇక్కడ యుద్ధభూమిలో చేయడానికి పెద్ద పెద్ద వాళ్ళం మేము కాం కదా, మేము చాలా చిన్నవాళ్ళం, ఉండి చూడవలసిన వాళ్ళం. కానీ భీష్మాచార్య, మీరన్న మాటకి ద్రోణాచార్యుల వారి మనసు శాంతిస్తే మాకు చాలు, అంతకన్నా మేము కోరుకునేది లేదు, యుద్ధం చేస్తామన్నారు. అంటే సిగ్గుపడిపోద్దండి దుర్యోధనుడు. భీష్ముడంతటి వాడు కిందకి దిగి చేతులు పట్టుకుని క్షమార్పణ చెప్పి ఇలా నిలబడితే అప్పుడు బ్రతిమాలాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, అర్జునుడు వచ్చేస్తున్నాడు, యుద్ధం ప్రారంభమవుతోంది. ఇప్పుడు మనలో మనం కలహించుకోకూడదు. అప్పుడు కూడా మనది తప్పన్నట్టు ఉండదు. ఎంత గడుసుతనంగా ఉంటాయంటే ఒక్కొక్కళ్ళ మాటలు, తమ తప్పు కప్పిపుచ్చుకొని ఇతరుల యందు తప్పు చూపించే ప్రయత్నం చేస్తారు.
ఇది ఇది అతి గొడుసుతనం అంటారు. ఓ తండ్రి కూతుర్ని పిలిచి, అమ్మ మేకు కొట్టాలి గోడలో, ఆ సుత్తి పక్కింటి వాళ్ళని అడిగి ఒక్కసారి తీసుకురా మేకు కొడతానన్నాడు. ఆ అమ్మాయి పక్కింటికి వెళ్ళి వచ్చి, నాన్నగారండి వాళ్ళని సుత్తి అడిగాను, వాళ్ళు ఇవ్వనన్నారు అంది. ఏమ్మా ఎందుకు ఇవ్వరు అన్నాడు. వాళ్ళ సుత్తి సొట్టలు పడిపోతుందంటే మేకులు కొడితే ఇవ్వనన్నారు అని. ఆయన అన్నాడు, సుత్తి సొట్టలు పడిపోతుందా, ఎంత స్వార్థం, వాళ్ళ సుత్తి మనకెందుకు, మన సుత్తే ఉంది ఇలా పట్టరా అన్నాడు. ఇప్పుడు ఈయనది ఎంత స్వార్థం అంటే, వాడితే తన సుత్తి పాడైపోతుందని పక్కింటి సుత్తికి పంపించాడు. పైగా తాను సిగ్గుపడాలి, ఇక్కడే ఉందమ్మా సుత్తి, లేతే మరిచిపోయానో ఏదో అనడం కాదు, సుత్తి సొట్టలు పడుతుందా మీకు కొడితే, ఎంత స్వార్థం, మన సుత్తే ఉంది పట్రా అన్నాం. ఇప్పుడు అది మంచితనమా గడుసుతనమా? అది ఎలా ఉంటుందో తరచి చూస్తే తప్ప మంచితనం కాదు, అతి గడుసుతనం అని ఎలా కనపడదో దుర్యోధనుడు బతిమాలడం అలా ఉంటుంది తప్ప, తాను తప్పు తెలుసుకుని నిజంగా బతిమాలితే తన తల ఎక్కడ ఉండాలంటే ద్రోణుడి పాదాల మీద ఉండాలి, అలా పెట్టి బ్రతిమాలలేదు. అప్పటికి కార్యం గట్టెక్కాలి కాబట్టి బతిమాలాడు. అందున భీష్ముడే వచ్చి క్షమార్పణ చెప్పాక తను ఓసారి మమ అనేకపోతే బాగుండదు, అందుకని ఆ మాట అన్నాడు. సరే అయిపోయింది. అయిన తరువాత ద్రోణాచార్యుల వారు మాట అడిగారు. గురువే కదండి, మహానుభావుడు, ప్రాజ్ఞుడు, ఆయన అన్నారు సరే యుద్ధం చేసేద్దాం, అది వేరు విషయం అనుకోండి. దుర్యోధనుడు మిమ్మల్ని ఏదో అడిగాడు యుద్ధానికి ముందు ఇందాక అన్నాడు. ఎందుకని అది చాలా చాలా కీలకమైన విషయం. దుర్యోధనుడు అర్జునుడు వస్తున్నాడేమో అని అనగానే ఓ మాట అన్నాడు, అయితే మళ్ళీ అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలని. ఇప్పుడు కూడా అలాగే అని మేము యుద్ధం చేయక్కర్లేదు, నువ్వే అవుట్ అయిపోయావు, మాకు కనపడిపోయావు, ఎదురుగుండానని ఏదో పిల్లలు కనబడితే అవుట్ అంటుంటారు దొంగాట్లోనూ, అలాగా నువ్వు మాకు ఎదురుగుండా వచ్చావు కాబట్టి నువ్వే వెళ్ళిపోవాలని అక్కడ పెద్ద ఓ జట్టి పెట్టుకుని వాగ్వివాదం పెంచుకున్నారనుకోండి. లేదు మాది సత్యం అంటే మాది సత్యం అని, అప్పుడు ఏం చేయాలి, ధర్మరాజు గారిని తీసుకురావాలి, అదో పేచీ అవుతుంది. అందుకని గుర్తు చేశాడు, అసలు యుద్ధమా తప్ప ఏది సత్యం. మిమ్మల్ని ఏదో అడిగాడు దుర్యోధనుడు అన్నాడు. అంటే ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, అజ్ఞాతవాసం అయిపోయినట్ట. దుర్యోధనుడు అంటున్నాడు అవలేదంటున్నాడు, భీష్ముడు అంటున్నాడు అయిపోయిందంటున్నాడు. ఎలా అయిపోయింది అజ్ఞాతవాసం? దుర్యోధనుడు కట్టుకున్న లెక్క కదలేదు, భీష్ముడు కట్టిన లెక్కకు అయిపోయింది. అజ్ఞాతవాసం అవడం అంటే 12 సంవత్సరములు అనగా 12 నెలలు. 1 సంవత్సరం అంటే 1 × 12 ఉండాలి కదండి, అది లేరుగా అంటున్నాడు. తన లెక్కకు వచ్చిన సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని, అంటే ఏదో ప్రభవ విభవ అలా లెక్క కట్టి ఇంకా అవలేదు 12 ఏళ్ళు 1 ఏడు అంటాడు. ఇప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, 2వ ఏటనొక్కండధిక మాసము ఇట్లెక్కిన ఎన్నెలలెల్ల గూర్చికొన 13 హాయనములు తప్పక నిన్నటి తోడని నిండే అంత ఎరిగియు తమ పూన్కి ఎల్లను తీర్చితిమని పొడసూపి అర్జునుడు నేడు. పాండుపుత్రులు ధర్మపరులు ధర్మాత్మజుండు ఏరికధిష్టాత వారు ధర్మపదము తప్పుదురే. అన్ని పాటులట్లు పడినవారలు తరియంగా బరనిర్తురెట్లు తమకించి నీతి విహీన వృత్తి తమకు నొక కీడు వచ్చు విధంబుగాగా. ప్రతి 2 సంవత్సరాలకి కూడా అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకి వచ్చేటటువంటి అధిక మాసం కూడా అరణ్యవాసం చేశారా లేదా? అధిక మాసాలు ఊళ్ళోకి వచ్చేయలేదుగా వాళ్ళు. కాబట్టి ప్రతి 2 ఏళ్లకి వచ్చేటటువంటి అధిక మాసాన్ని కూడా లెక్కలోకి తీసుకుని కడితే అయిపోయింది, నిన్నటితోటే పూర్తయిపోయాయి అరణ్యవాసం అజ్ఞాతవాసం. అందుకని పైకొచ్చాడు అర్జునుడు, అమాయకుడై రాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ ఎవరి మాట వింటారంటే ధర్మరాజు మాట వింటారు. ధర్మరాజు ప్రాణం పోయినా ధర్మం వదలడు. ధర్మరాజు ధర్మమే వీళ్ళకి ఆయనకి కూడా రక్ష. ధర్మరాజుకి బాగా తెలుసు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయ్యాయని, అందుకే వాళ్ళు పైకొచ్చారు. కాబట్టి ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు దుర్యోధన, యుద్ధం చెయ్యడం వినా మార్గం లేదు. ఇప్పుడు అర్జునుడు కనబడినా అర్జునుడుగా వచ్చేశాడు కాబట్టి మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పే అధికారం నీకు లేదని చెప్పాడు భీష్ముడు. చెప్పి ఏ ఒక్కటి మాత్రం ఉందో చెప్తున్నాడు. ఇది భీష్మాచార్యుల వారి చాతుర్యం అంటే. వచ్చిన వాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తు మనంగరాదు. ఈ మాట ఇప్పటికీ లోకంలో సామెత కింద ఉండిపోయింది. పద్యం తిక్కన గారు ఎవరైనా వస్తుంటే ఇదేంటి ఏదో పని పర్వాలేదు ఆయనతో ఎలాగోలా మాట్లాడి చేయించేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు వెళ్ళేటప్పుడు ఒక పెంకి ఘట ఉందనుకోండి, అక్కడ అమ్మో ఈయనున్నాడే ఇక్కడ ఎలా అవుతుంది పని, వచ్చేటివాడు ఫల్గుణుడు కానన అవశ్యము గెలుతు మనంగరాదు అంటుంటారు.
అంటే భీష్ముడు ఆనాడన్న మాట ఇప్పటికీ లోకంలో సామెతగా ఉండిపోయింది. తిక్కనగారి పద్యంలో పాదం, వచ్చినవాడు ఫల్గునుడు అవశ్యము గెల్తుమనంగ రాదు, రా లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే, హెచ్చకు కుందకున్ తొడరుటెల్ల విధంబుల కూర్చు, అట్లుగా కిచ్చదలంచి యొక్కమెయి నిత్తరి బొందగు చేతయుంతగున్. భీష్ముడు కూడా ఈ మాటే చెప్పాడు. ఇప్పుడు యుద్ధమే మిగిలింది, ఎందుకంటే అజ్ఞాతవాస భంగము లేదు, యుద్ధమే మిగిలింది కాబట్టి ఒక్కడొస్తున్నాడు కాబట్టి మనం గెలిచేద్దామని చెప్పడం కూడా కుదరదు. ఎందుకు కుదరదంటే వచ్చేడివాడు ఫల్గుణుడు, వస్తున్నవాడు అర్జునుడు. అర్జునుడు వస్తుంటే మనం అందరం గెలుస్తామని చెప్పడం కుదరదు, అటువంటి యుద్ధ ప్రావీణ్యం ఉన్నవాడు. రాలచ్చికినై అంటే రాజ్యలక్ష్మి కోసం రెండు పక్షాలు పెనుగులాడినప్పుడు ఎవరో ఒకరికే దక్కుతుంది ఆ రాజ్యం, రెండో వాళ్ళు ఓడిపోవడం అన్నది ఉంటుందిగా. అలా కాకుండా ఇద్దరూ రాజ్యమే ఏలుకోవాలి అంటే ఒక్కటే మార్గం ఉంది, సంధి. అది నీకు ఇష్టమా అన్నాడు దుర్యోధనుడి వంక తిరిగి. ఎంత చమత్కారం అడిగాడో చూడండి. అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చారుగా, యుద్ధం చేస్తావా సంధి చేసుకుంటావా? యుద్ధం చేస్తే ఏ ఒక్కరో ఉంటారన్నాడు, నువ్వు ఉండవన్నది సత్యం. ఎందుకంటే వచ్చేడివాడు ఫల్గుణుడు కాబట్టి గెలుతూ మనంగా రాదు, గెలవవు కాబట్టి నీకున్నది ఊడిపోతుంది. నీకు ఉండి ఆయనకి ఉండాలంటే యుద్ధం కాదు, సంధి చేసుకోవాలి. ఏది చేసుకుంటావు అని అడిగాడు దుర్యోధనుడి వంక తిరిగి. ప్రభువుగా ఓ గౌరవం ఇవ్వాలి. కలిపురుషుడి అంశ, వాడు వింటాడా? వింటే ఇంకే. కాబట్టి ఆయన అన్నాడు, మనకు పాండురాజ తనయ వర్గమునకు ఎట్లు పొందుకలుగు, నేను రాజ్యభాగమీను, సమరభంగిక విక్రమ నిరతి పూను, ఇది నిశ్చయంబు. నేను పాండురాజపుత్రులకి రాజ్యభాగం ఇవ్వను, కాబట్టి యుద్ధం వినా మార్గం లేదు, కాబట్టి పోరుకు సిద్ధపడండి. కాబట్టి ఇప్పుడు పోరు తప్పదు. ఇటువంటి సమయంలో వస్తున్నాడు అర్జునుడు. అర్జునుడు వస్తున్నటువంటి విషయాన్ని వర్ణించారు మహానుభావుడు తిక్కన గారు. ఆ కిరీటం యొక్క కాంతి, ఆ రథచక్రముల నుంచి రేగినటువంటి దుమ్ము మేఘాలై కమ్మేస్తే, ఆ గాంధీవము యొక్క వింటినారిని టంకారం చేస్తే దానిని మించి వచ్చినటువంటి ధనులు పిడుగులు పడినట్టుగా శబ్దం చేస్తుంటే ఆ దేవదత్తాన్ని పూరిస్తూ వస్తున్నాడు. వస్తుంటే ఇది దేవేంద్రుడికి తెలిసింది. తెలిసి ఒక్క అర్జునుడు 13 ఏళ్ల తర్వాత యుద్ధం శత్రువుల మీద, ఇంతమంది కౌరవ సైన్యం ఒక పక్క, కేవలం యుద్ధం చేస్తూ కూర్చుంటే ఆవులు వెళ్ళిపోతాయి హస్తినాపురానికి. ఇప్పుడు ఎలా యుద్ధం చేస్తాడు? యువతల వ్యూహకర్త ద్రోణుడు వెళ్ళి ఆవుల్ని ఇలా తోలుకొచ్చేయడానికి ఆవుల్ని పట్టుకుని దుర్యోధనుడు ఎక్కడో ఉన్నాడు. ముందంతా భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు ఉన్నారు. వీళ్లతో యుద్ధం ఎప్పటికి తెములుతుంది? ఎప్పుడు ఎడతాడు? ఎప్పుడు ఆవులు తెస్తాడు? ఎంత చమత్కారమైన యుద్ధం! ఇంకొక్కడన్నవాడు లేడు, నేను ఒక్కడే చాలంటున్నాడు. గాంధీవం పట్టుకుని వస్తున్నాడు. ఇది చూడవలసిందే, కుర్చీ పట్టుకొచ్చేయండి అన్నాడు. అని అరుదగనిట్టులొక్కనికి అంతబలంబునకున్ మహోగ్ర సంగరమడుగన్ మనం బతుల కౌతుకమైంది, కనుంగొనన్ సురీశ్వరుడు సుదర్శనంబను ప్రశంసకు నెక్కు విమానమెక్కి అంబరగతి వచ్చే దేవముని పంక్తులు సిద్ధ గణంబులు కొల్వగన్. ఆయనతో పాటు దేవగణాలు, ఋషిగణాలు అన్నీ కూడా వచ్చేసాయి. ఆవుల్ని వెనక్కి తిప్పేస్తాట, వీళ్ళందరినీ పడగొట్టేస్తాట, ఒక్కడే యుద్ధం చేస్తాట. తన కొడుకు సంతోషం కాబట్టి రండి రండి గబగబా వెళ్ళాలి మనం అని చెప్పి సుదర్శనం అనేటటువంటి ఒక విమానం వచ్చి ఎక్కి అంబర వీధిలోకి వచ్చి ఆ పైన నిలబడ్డాడు. ఇది రామరావణ యుద్ధాన్ని తలపిస్తుంది. అందుకని సురగణాలన్నీ వచ్చేసాయి, దేవగణాలన్నీ వచ్చేసాయి, ఆయనతో పాటు ఋషులు వచ్చేశారు. ఇప్పుడు స్టేడియం క్రిక్కిరిసిపోయింది, ఆకాశం ఖాళీ లేదు, అంతమంది పైన నిలబడ్డారు. ఆయన దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు పాండురాజుని విడిచిపెడతారా? ఆయన్ని తీసుకొచ్చారు. స్వర్గమనున్న రాజులు చక్రవర్తులను యథోచిత ఛత్రంబులను నిజార్హ చామరంబులను చెలువొంద చారులీల కొలిచియుండిరి వేట్కలు కొనలు నిడుగా. ఇత పూర్వం గొప్పగా రాజ్యపాలన చేసినటువంటి చక్రవర్తులు, రాజులు వీళ్ళందరూ కూడా స్వర్గలోకవాసం చేస్తున్నారు. యుద్ధభూమిలో మరణించి పుణ్యం చేత స్వర్గలోకవాసంలో ఉన్నారు. ఇంత గొప్ప యుద్ధంట చూద్దాం రండి, వాళ్ళు ఇవన్నీ చేసి వెళ్ళిన వాళ్ళేగా, వాళ్ళకి అదే సరదా. అందుకని వాళ్ళందరికీ ఛత్రచామరాలు పట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడ్డారు. వెళ్ళిపోయినటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ, శరీరాలు వదిలిపెట్టేసిన వాళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. వీళ్లతో పాటు పాండుమహీపాలుండా ఖండలు చేరువున పెద్ద గద్దియన అమరీమండలి వీచోపులిటగ నుండి కనుంగునుచు నుండి నుజ్వల భంగిన్.
దేవేంద్రుడు అన్నాడు, పాండురాజు కొడుకు కదా మరి అర్జునుడు, అందుకని పాండురాజు గారికి ఇక్కడ ఏమన్నా కూర్చి నా పక్కన అన్నాడు. ఎందుకని ఇంద్రుడికి ఎదురుకుండా ఎవరు ఉండరుగా. అందుకని పాండురాజు గారికి ఓ పెద్ద ఆసనం వేశారు, దాని మీద పాండురాజు కూర్చున్నాడు. ఆయనకి కూడా చక్కగా చామరాలు వేస్తున్నారు. వేస్తుంటే అక్కడి నుంచి ఇంద్రుడు, పాండురాజు వాళ్ళందరూ ఆ యుద్ధం చూస్తున్నారు. వస్తున్నాడు, ఏం చెయ్యిస్తాడో చూడాలి, ఇప్పుడు ఈ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి. వెంటనే ద్రోణాచార్యుల వారు చూశారు, వ్యూహాన్ని మార్చాడు. దుర్యోధనుడి దగ్గర పావు వంతు సైన్యం ఉండండి, ప్రభువుని రక్షించాలి. ఆ వెనక, ఆ సైన్యం వెనకాతల గోవులన్నింటినీ పెట్టండి. గోవుల వెనక పావు వంతు సైన్యం ఉండాలి. ఆ పావు వంతు సైన్యానికి వెనక అరవంతు సైన్యం ఉండాలి. ఇందులో చతురంగ బలాలు ఉండాలి. చతురంగ బలాలకి ముందు నేను, భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు, వికర్ణుడు మేమందరం ఉంటాం. ఇప్పుడు గోవుల దగ్గరికి ముందు ప్రభువు రక్షింపబడతాడు. ప్రభువు దగ్గరికి వెళ్ళడం కుదరదు, అసలు అంత ముందుకున్నాడు. అసలు మమ్మల్ని దాటితే కానీ ఆవుల దగ్గరికి వెళ్ళలేడు. మమ్మల్ని దాటాలి. మమ్మల్ని దాటితే సగం సైన్యాన్ని దాటాలి. సగం సైన్యాన్ని దాటితే అప్పుడు ఆవుల్ని రక్షిస్తున్న సైన్యాన్ని కొట్టాలి. కొడితే ఆవుల దగ్గరికి వెళ్ళాలి. ఈలోగా మాతో యుద్ధం జరుగుతుండగానే ఈ సైన్యాన్ని పట్టుకుని దుర్యోధనుడు తీసుకెళ్ళిపోతున్నట్టుగా హస్తినాపురానికి వెళ్ళిపోతాడు. కాబట్టి గోవులు వెళ్ళిపోయాక రాజ్యం నుంచి తరలించుకెళ్ళిపోయారుగా, ఇంకా అర్జునుడి ఖ్యాతే ఉంది. ఎక్కడున్నాడో అక్కడ కర్తవ్యనిష్టే. కాబట్టి వెంటనే వ్యూహాన్ని పన్నాడు ద్రోణుడు. ద్రోణాచార్యుల వారి వ్యూహరచన అంటే మామూలుగా ఉండదండి. యుద్ధం ఒకెత్తు, వ్యూహ రచన, వ్యూహ భేదం ఒకెత్తు. వ్యూహాన్ని భేదించడానికి కూడా అంత అనుభవం ఉండాలి, దీన్ని మించి ఉండాలి. కాబట్టి ఇప్పుడు గబగబా సైన్యం అంతా వ్యూహం కింద విడిపోయి నిలబడ్డారు. ఇప్పుడు అర్జునుడు రాగానే ఎవరు కనపడతారు? భీష్మ ద్రోణాదులు కనపడతారు. గభాలన ధనస్సెట్టి కొట్టడం కుదరదుగా, యుద్ధం చేయలేడుగా. చేయడమే మొదలు పెడితే భీష్ముణ్ణి దాటడమే, ద్రోణుణ్ణి దాటడమే. వాళ్ళిద్దరి తర్వాత కదా ఎవరి పేర్లైనా చెప్తే చెప్పవలసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళిద్దరినీ ముందు దాటి వెళ్ళడం ఎలా? ఒకవేళ వెళ్ళినా ఏదో కించిత్ మూర్ఛపోయినా అర్ధచతురంగ బలాల్ని దాటే లోపల మళ్ళీ వీళ్ళు మూర్ఛ తెరుకుని మళ్ళీ వస్తారు. ఏం జరుగుతుంది, ఎలా తీసుకొస్తాడు ఆవుల్ని? ఇది అందరికీ కూడా చాలా ఉత్కంఠతో ఉన్న సమస్య అన్నమాట. దీన్ని యథార్థంగా ప్రత్యక్ష ప్రసారం చూడాలి. అందుకని అందరూ ఆకాశంలో నిలబడ్డారు, చక్కగా నిలబడి చూస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందని. వచ్చేశాడు మహానుభావుడు ఆయన వస్తూనే అంత దూరం నుంచి చూశాడు ద్రోణుడు పన్నిన వ్యూహాన్ని. ఆ వ్యూహాన్ని చూసి ఉత్తరుడితో చెప్తున్నాడు, ఇది ఒక పెద్ద గట్టి మొన, ఈ మొన ముందట గోగణంబుతో నది ఒక అల్ప సైన్యము, అట ఆతల వేరొక కొంతసేన అల్లదే, ఇటు పంచిపెట్టజను అంతటిలోన వృధాభిమాన దుర్మద బహుభాష అయిన కురురాజటంచనుచున్నవాడుకో. ఓ మా గురువుగారు పన్ని ఉంటారు వ్యూహం. అదిగో ముందంతా భీష్మద్రోణాదులు, వెనక సైన్యం, ఆ వెనక సైన్యం, ఆ తర్వాత గోవులు, తర్వాత సైన్యం, తర్వాత దుర్యోధనుడు. ఇంతమంది కనబడుతున్నారు, రాజు కనపడటం లేదు. అంటే రాజు అసలు కనపడకుండా దాచాడు గురువు. దాచి ముందు వీళ్ళందరినీ పెట్టాడు. పెట్టి యుద్ధానికి నన్ను దింపుతున్నారు. రాజుని పట్టేసుకుంటే ఇంతమందిని ఉన్నా కూడా ఇక వీళ్ళు లేనట్టే లెక్క. నేను రాజుని పట్టేయాలి, కానీ రాజుని పడదామంటే నాకు అసలు రాజు కనపడకుండా దాచేశాడు ద్రోణాచార్యుల వారు. కాబట్టి ఈ మహాసముద్రంలా ఉంది సైన్యం. ఎక్కడున్నాడు దుర్యోధనుడు? అతడు సిక్కెనేని బలమంతయు విచ్చు మరల్పవచ్చు గోవ్రాతము, అట్ల అయిన సుకరంబుగ అంతట ఎల్ల తీరు, ఈ ఆతత సేన ఎందతని నారసి కానకయున్న వీరినిట్లీతలజించి ఆ కదువ నేడగపోదముగాక వ్రీల్మిడిన్. ఉత్తర కుమారుడితో చెప్తున్నాడు, భీష్మ ద్రోణ కృప వీళ్ళందరితో యుద్ధం అనవసరం. తొందరగా గోవుల్ని పట్టుకోవాలంటే ఒక్కటే అవకాశం, రాజు ఎక్కడున్నాడో వెతికి రాజుని పట్టేయాలి. పట్టి రాజుని కానీ బంధించామా సేనంతా విచ్చిపోతుంది. సేన విచ్చిపోయి రాజు దొరికిపోయాడు అర్జునుడు కానీ హాహాకారం పొందిందా, గోవుల్ని మన ఊళ్ళోకి తరివేయచ్చు. గోవుల్ని ముందు విడిపించేసుకోవడం తేలిక, రాజుని పట్టుకోవాలి. వీళ్లల్లో ఎవరిని పట్టుకున్నా యుద్ధం పూర్తవదు, అక్కడికి ఒక్కొక్కడు పడుతూ ఉంటాడంతే తప్ప యుద్ధం పూర్తయినట్టు అందరూ హాహాకారాలు చెలరేగడం, అందరమ్మ బాబోయ్ ఇప్పుడు ఎలా అని గుండెలు బాదుకునే స్థితి ఉండదు. ఒక్క రాజుని పట్టుకోవాలి. కానీ రాజు ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు అసలు ఇంత పెద్ద సైన్యంలో. నిజంగా అలాగే ఉంది ఇలా చూస్తే. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు రాజు తెలియట్లేదు. కాబట్టి ఉత్తర కుమార ఒక్కటే ఆలోచన,
మనం ఏం చెయ్యాలంటే ఈ ఎదురుగుండా ఉన్నటువంటి భీష్మ ద్రోణ కృపాచార్యుల వారి మించి యుద్ధానికి వెళ్ళకూడదు. ఇలా ఎదురుగుండా కనపట్టలేదు కాబట్టి వీళ్ళ వేపుకి వెళ్ళినట్టు వెళ్ళి వీళ్ళ వేపు రాజు లేడు కాబట్టి అటుపక్క నుంచి గోవుల దగ్గరికి వెళ్ళిపోదాం. అలా తిరిగి గోవుల దగ్గరికి వెళ్ళిపోయి ముందు గోవుల్ని విడిపించేద్దాం. గోవులు సరిహద్దు దాటి హస్తినాపురానికి వెళ్ళవు. గోవుల్ని విడిపించేశామా అయిపోయిందంతే, మన పని అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత రాజు ఎక్కడున్నా వెతికి పట్టి కొడతాను. కాబట్టి అలా పోని రథాన్ని ముందొక్కసారి వాళ్ళని చూసి వెళ్ళిపోదాం, అలా పదన్నాడు. అంటే ద్రోణుడు ఎంత గొప్పగా వ్యూహం రచించాడో అంత గొప్పగా బదలగొట్టాడప్పుడే. ఇది అర్జునుడి గొప్పతనం. అందుకు కదండి అంత పేరు ప్రఖ్యాతులు వహించాడు మహానుభావుడు. నీ చెప్పడం తేలిక, యుద్ధభూమిలోకి వస్తూ అర్జునుడు చూసి వెంటనే ఒక్కడు వ్యూహాన్ని భేదించడానికి అలా నిర్ణయం చేసుకోవడం అంటే ఏ సామాన్యమైన విషయమా? అందుకని ఈ నిర్ణయం చేసుకుని ఆ ఎదురుగుండా వచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు ముగ్గురిని చూశాడు. చూసి ఒక్కసారి రెండు చెవుల పక్క నుంచి దగ్గర నుంచి వెళ్ళేటట్టుగా బాణప్రయోగం చేశాడంటే చాలా కాలానికి చూశాడు కాబట్టి తాతగారు, గురువుగారు అని ఇద్దరిని కుశలమా అని ముగ్గురి పాదముల ముందు రెండేసి బాణాలు వేశాడు. అంటే యుద్ధంలో ఉన్నాడు కాబట్టి వీరోచితంగా గురువుల యొక్క పాదములకు, భీష్ముడి పాదములకు తల తాటించి నమస్కరించినట్టు. ఇప్పుడు చెప్పండి తేడా ఉందా లేదా? ద్రోణుడు గౌరవించాడంటే, ద్రోణుడు పొంగిపోయాడంటే ఇది కారణం. తండ్రి కొడుకుని చూసి పొంగిపోయిన కన్నా మీకు నేను యథార్థం చెప్తున్నాను, శిష్యుడి సంస్కారాన్ని చూసి గురువు సముద్రం పొంగినట్టు పొంగిపోతాడు. అంత ఆనందించేస్తుంది గురువు యొక్క హృదయం. నేను మీకు యథార్థం చెప్తున్నాను. మహానుభావుడు మా గురువుగారు శ్రీకాళహస్తి వెళ్ళారు మొన్న. నేను శ్రీకాళహస్తే వెడుతున్నాను. అనుకోకుండా ఎందుకో ఆలోచన వచ్చింది, ఒక్కసారి మా గురువుగారితో మాట్లాడడానికి ఖాళీగా ఉన్నాను కదా అనిపించి గురువుగారితో ఫోన్లో మాట్లాడడం నేను ఇప్పుడు చేయను. గురువుగారు ఇంటికి రావచ్చా అని అడిగి వెళ్ళి మాట్లాడడమే. ఎందుకు ఆ రోజున గురువుగారితో మాట్లాడకుండా ఉండలేక గురువుగారికి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే, ఆ నాయన నేను రైల్లో ఉన్నాను రా, శ్రీకాళహస్తి వెళ్తున్నాను, నేను ఇది సిగ్నల్ అందదు, 1 గంటలో దిగి శ్రీకాళహస్తి నుంచి నీతో మాట్లాడతానన్నారు. నేను తెల్లబోయా, మర్నాడు తెల్లారకట్ట నేను శ్రీకాళహస్తి దిగాలి. ఇదేం ఆశ్చర్యం, ఇలా ఫోన్ చేశాను అని. అయినా నేను వస్తున్నాను అని చెప్తే గురువుగారిని, మీరు నా కోసం నువ్వు ఎక్కడుంటావురా అని గురువుగారు నా కోసం వస్తే అంతకన్నా అపచారం లేదు, నేను వారి కోసం వెళ్ళాలి కానీ అని నేనేం అనలేదు. కాసేపు ఆగా ఆయన ఫోన్ చేశారు. నాయనా నేను ఎందుకు ఎడుతున్నానో తెలుసా శ్రీకాళహస్తి? నువ్వు 10 కాలాలు 10 మందికి పనికొచ్చేటట్టుగా మాట్లాడే సమర్థత నీ ఎందు ప్రకాశించాలని అభిషేకం చేయించడానికి వెళ్తున్నాను రా అన్నాడు. అది గురువు అంటే, అంతటి మహాత్ముడు గురువు అంటే. నేను మరునాడు శ్రీకాళహస్తిలో దిగి, సరే నాతో వచ్చిన వాళ్ళకి తెలుసు పెద్ద ప్రయాణంలో పదనిసలు ఇవన్నీ దాటి శ్రీకాళహస్తి దేవాలయంలోకి వెళ్ళేటప్పటికీ మా గురువుగారు నా కోసమే నమస్కారం చేసి, నేను మా గురువుగారు ఎక్కడ కలుసుకున్నామంటే ఖచ్చితంగా నేను దక్షిణామూర్తికి నమస్కారం చేసి తలెత్తాను మా గురువుగారి పాదాలు కనబడ. నేను వెంటనే గురువుగారి పాదాల మీద పడి, నా వరకు గురువుగారు నాకు మీరు ఆ దక్షిణామూర్తి ఒక్కటే, కాబట్టి ఆయన ముందు మీ పాదాల మీద పడ్డానికి నాకే అభ్యంతరం లేదు, నేను మీ పాదాల మీద పడిపోతున్నానని పడిపోయి నమస్కారం చేశాను. కాబట్టి గురువు గురువే. నా గురువు అని నేను పొగుడుకున్నానని మీరు అనుకోకండి, ఏ గురువు అయినా అంతే, అంత విశాల హృదయుడై ఉంటాడు. తన కొరకు కాదు, తన శిష్యుల అభ్యున్నతి కొరకు ప్రార్థన చేస్తాడు, వారి కొరకు తాపత్రయపడతాడు. కాబట్టి నేను మా గురువుగారిని స్మరించకుండా ఉండలేక స్మరించాను, మరోలా అనుకోకండి. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు చూశాడు, చూసి ఆ నమస్కార బాణ ప్రయోగం చేస్తే భీష్ముడు అన్నాడు అర్జునుడి వంక చూసి, చూశారా చిరకాలమునకు కంటిమి నరునక్కట వీడు సజ్జన ప్రియుడు, సుహృత్ పరతంత్రుడు, బాంధవ హితుడు, అరిభీకరుడు, ఇట్టి వారల వనింకలరే. చూశారా అర్జునుడి యొక్క మర్యాద. ఇన్నాళ్ళకి కనపడ్డాడు. తాతగారు బాగున్నారా అని అడిగాడు 2 బాణాలు వేసి. తాతగారు నమస్కారం అని బాణాలు వేశాడు అంత తొందరగా వెళ్ళిపోతూ. ఇంత వ్యూహం మనం రచిస్తే మనకి నమస్కారం చేసి వెళ్ళాడు. బంధువులంటే ఇంత గౌరవం. ఇలాంటి వాళ్ళు భూలోకంలో ఉన్నారా? ఏమి మర్యాద అయ్యా!
ఇలాంటి పొగట్ట పొందాలంటే దానికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉండాలి. ఉంటే కదా గురువు పొంగి నిన్ను ఒక్క 2 మాటలు మంచిగా మాట్లాడేది. నీకు అది లేనప్పుడు నిన్ను పొగడమంటే ఎలా పొగుడుతాడు గురువు? కాబట్టి ఈ మాటలు అన్నారు. అన్న తర్వాత అర్జునుడి యొక్క రథాన్ని ఉత్తర కుమారుడు చాలా వేగంగా తోలుకుంటూ ఆ ఆవుల మందల దగ్గర వరకు తీసుకెళ్ళిపోయాడు. అటువైపు నుంచి తూర్పు దిక్కుగా ఆవుల మందల దగ్గరికి వెళ్ళి అర్జునుడు అన్నాడు, ఆవుల మందలకి వెనక సైన్యం ఉంది కాపలాగా. ఇప్పుడు నువ్వు అపారమైన వేగంతో ఆవుల మందలకి సైన్యానికి మధ్యలోంచి రథాన్ని పోని ఒక్కసారి అన్నాడు. అని గొల్లవాళ్ళని పిలిచి, నా రథం వెళ్ళిన తర్వాత ఈ సైనికులు ఎవ్వరూ కూడా గోవుల పక్కకి నిలబడలేరు. నీవు ఇదే అదును చూసుకుని గోవులనన్నిటినీ కూడా తీసుకుని మన నేల వైపుకి తిప్పేసేయండి, విరాట్ నగరంలోకి తోలుకెళ్ళిపోండి అన్నాడు. అని అల్లెత్రాటిని మోగించాడు. ఒక్కసారి ఆ గాంధీవానికి కట్టిన వింటినారిని మోగించి దేవదత్తాన్ని పూరిస్తూ ఆ కిరీటం కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటే ఆ రథచక్రముల నుంచి ధూళి రేగుతుండగా బాణప్రయోగం చేస్తూ ఆవుల మందల వెనక నుంచి సైన్యానికి మధ్యలోంచి రథాన్ని పోనిచ్చాడు. నిశ్చేష్టులైపోయారు సైన్యం అంతా. ఆయన తేజస్సుకి, ఆ టంకారానికి, ఆ శంఖధ్వనికి నిశ్చేష్టులై ఎవ్వరి ఎందో కదలిక లేక అలా నిలబడిపోయారు. అంతే. ఆవులకు ఒక లక్షణం ఉంటుంది, అవి ఎప్పుడు తమ ఇళ్ల వైపుకి తాము పరిగెడతాయి. ఎప్పుడైతే ఇంత ధ్వని కలిగిందో, ఎప్పుడైతే తమని తోలుతున్న వాళ్ళు తప్పుకున్నారో, తోకలెత్తి పెద్ద అంబా అంబా నడుచుకుంటూ తమ దూడలతో కలిసి విరాట్ నగరం వైపుకి తిరిగిపోయి అన్ని పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయి కన్ను మూసి కన్ను తెరిచే లోపల విడిపించేశాడంతే ఆవుల్ని. ఇది అర్జునుడంటే, ఇది సవ్యసాచి మహానుభావుడు. అందుకు కదండి అంత కీర్తించారు. తెల్లబోయారు భీష్మద్రోణాదులు. ఇప్పుడు అయిపోయింది, వచ్చినటువంటి ప్రధానమైన పని పూర్తి చేసేసాడు, ఆవుల్ని విడిపించేశాడు. ఎక్కడున్నాడు రాజు? అక్కడ లేడు, ఇక్కడ ఉండాలి ఎక్కడో. ఎక్కడున్నాడని వెతికాడు, ఎదురుగుండా దొరికాడు దుర్యోధనుడు. ఇడిగో ఇక్కడే ఉన్నాడు, పోనీ రథాన్ని అన్నాడు. అంటూ అనేటప్పటికీ 3000 రథాలతో కౌరవ వీరులందరూ చుట్టుముట్టారు. భీష్ముడు 1000 రథాలతో చుట్టుముట్టాడు, కర్ణుడు 1000 రథాలతో చుట్టుముట్టాడు, ద్రోణుడు, కృపాచార్యుడు అందరూ చుట్టుముట్టారు. ఎందుకని ప్రభువుని రక్షించుకోవాలి. ఆవులు పోతే పోయి రాజు మీదకి వెళ్ళిపోతున్నాడు. అంటే గుండెకాయను పట్టుకోవడం అంటే అది యుద్ధం అంటే, అది ఉత్తరగోగ్రహణం అంటే. కేవలం చంపడం కాదండి, మేధస్సు, బుద్ధిబలంతో యుద్ధం చేయడం. వచ్చి ఎదురుగుండా నిలబడ్డారు, వెనక్కి దుర్యోధనుడు ఉన్నాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడి వంక చూశాడు, ఒక్క క్షణం యుద్ధం ఆపాడు. ఇత పూర్వం చూశావా వీళ్ళందరినీ నువ్వు ఇంత దగ్గరగా అని అడిగాడు. నేను చూడలేదు, కానీ ఏమి తేజోమూర్తులు రథాల మీద, ఒక్కొక్కరిని చూస్తుంటే గుండెలు అవిసిపోతున్నాయి. ఎవరి తేజోమూర్తులు నాకొక్కసారి చెప్పవా, చూస్తానన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, కాంచనమయ వేదికాకనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, సింహల అంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు, కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు, లలితకంభు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు, మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి, మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు శిడమువాడు సురనదీసూనుడెర్పడ చూచికొనుము. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. అమ్మో, ఏమి యుద్ధం నేను పూర్తి చేయను, ఆదివారంకి అవ్వాలి, అసలు పరిచయం అవ్వట్లేదు. టైం చూస్తే 8:30. చాలా ఇబ్బందిగానే ఉంది సుమండి పరిస్థితి నాకు. కాబట్టి కాంచనమయ అయినా నేను వదిలిపెట్టేస్తాను మిమ్మల్ని, ఏం పర్వాలేదు, అయిపోతుంది, ఈశ్వరుడున్నాడు. కాంచనమయ వేదికాకనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు. అదిగో ఎదురుగుండా పతాకం మీద బంగారు వేదిక కనపడుతోందే, ఆయన ఈ మహానుభావుడు, కలశలోంచి పుట్టినటువంటి వాడు, మా గురువు ద్రోణాచార్యుల వారు. మొదట పేరెత్తితే ఆయన పేరే ఎత్తుతాడు. కాబట్టి కాంచనమయ వేదికాకనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. మా గురువు గారి పుత్రుడు, మహానుభావుడు. ఆయన జెండా మీద చూసావా సింహం తోక ఎగురుతోంది. పతాకాలంటే మీరు మామూలుగా ఉంటాయి అనుకోకండి, దాన్ని అదృశ్య శక్తులు కాపాడుతుంటాయి. పతాకం కింద పడిపోతే రధికుడు మరణించినట్టు. అర్జునుడి రథం కపిధ్వజం, దాన్ని హనుమ ఉంటారు అందులో, దాన్ని కొన్ని కోట్ల భూతగణాలు ఆవహించి ఉంటాయి. అర్జునుడి యొక్క రథం ఆ ఆవులకి సైన్యానికి మధ్యలోంచి వెడుతుంటే హనుమ గర్జించారు. హనుమ గర్జించి పిశాచగణాలన్నీ అరిచాయి.
అరిచేటప్పటికంతే సైన్యం నిశ్చేష్టమైంది. ఇన్ని ధనులతో వెళ్ళాడు వాటి మధ్యలోంచి. అందుకే అసలు ఎవరు చూడడం కూడా కుదరలేదు. ఆవులు ఈ ధనులకి తోకలెత్తి తమ ఇళ్ళకి తాము పరిగెత్తుకెళ్ళిపోయాయి. ఏకకాలంలో సాధించాడు ధనితోటి. కాబట్టి సింహలాంగూల భూషిత నభోభాగకేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు. సింహం తోక గుర్తుగా ఉన్నటువంటి పతాకం ఉందే ఆయనే అశ్వత్థామ. కనక గోవృష సాంద్రకాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు. బంగారు ఆవు దూడ గుర్తుగా కలిగినటువంటి పతాకం ఎగురుతోందే, అదిగో ఎదురుగుండా నిలబడిన మహానుభావుడు ఆయన కృపాచార్యుడు. లలితకంబ ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు. తెల్లని శంఖం గుర్తుగా వెలుగుతున్న పతాకం ఉందే ఆయన రాధాత్మజుండు కర్ణుడు. మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. పెద్ద పడగ ఉండి మణులతో కూడినటువంటి పావు పడగ తన పతాకం మీద గుర్తుగా కలిగినటువంటి వాడు కురుదేశాన్నంతటినీ పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు దుర్యోధనుడు. ఒక్క చెడు మాట ఉందండి, ఒక్క చెడ్డ మాట. మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు శిడమువాడు సురనదీసూనుడెర్పడ చూచికొనవు. అడిగో ఆయన ఉన్నాడే మహానుభావుడు రథంలో, అక్కడ కూర్చుని ఉన్నాడే, తెల్లటి గడ్డంతో ఉన్నాడే, కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తున్నాడే, ఆ రథం మీద జెండా మీద పెద్ద తాటి చెట్లు ఉన్నట్టుగా ఎగురుతోంది ఆ పతాకం. అందులో కూర్చున్నవారే మా తాతగారు, మహానుభావుడు, ఈ లోకమంతటి చేత నమస్కరింపబడవలసిన వాడు, గంగానదికి పుట్టినటువంటి వాడు, సురనదీసూనుడు. సురనది అంటే దేవగంగ యొక్క పుత్రుడు మా తాత, మహానుభావుడు భీష్ముడు. చూశావా వీళ్ళని అన్నాడు. ఉత్తర కుమారుడు ఒక్కసారి చూసి అబ్బా ఏమి తేజోమూర్తులు! అర్జున, వీళ్లతో యుద్ధమా? అసలు వీళ్ళ తేజస్సులు చూస్తేనే భయం వేస్తోంది. నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యం, ఇప్పుడు వీళ్లతో యుద్ధం అంటే అర్జునుడు అంటాడు, చూశావు కదా వీళ్ళని, ఇప్పుడు మన రథం ఎలా వెళ్ళాలో నేను చెప్తాను వినన్నాడు. నిజంగా మాట్లాడతాడు. ఏమి మర్యాదతో కూడిన యుద్ధం అండి! రేపు సాయంకాలం అవతరిద్దురుగా. మంగళాశాసన పరైహిమదాచార్య. ఒక్క మాట జాగ్రత్తగా వినండి. ఉత్తర గోగ్రహణం, దక్షిణ గోగ్రహణం విరాట పర్వంలో జరిగాయి. ఆవులే ప్రధానమయ్యాయి. పాండవుల యొక్క ధర్మం అంతా గోరక్షణలోనే ఉంది. గోవు ధర్మస్వరూపం. అందుకే రేపు ఉత్తర గోగ్రహణం పూర్తయిపోతుంది. ఇవాళే అయిపోతుంది అనుకున్నాను, ఎప్పుడు అనుకున్న సిలబస్ పూర్తి చేశాను కనుక. కాబట్టి రేపు ఉత్తర గోగ్రహణం ఖాయంగా పూర్తయిపోతుంది. కాబట్టి ఎల్లుండి ఆదివారం మాఘమాసం శుక్లపక్షం గొప్ప తిథి. మనం చక్కగా గోపూజ చేద్దాం. పాండవులతో పాటు కృష్ణ భగవానుడు కూడా ఎంతో ప్రీతి చెందుతాడు. కాబట్టి చక్కగా మనందరం అక్కడ 3 గోవులకి పూజ చేద్దాం. శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి వాళ్ళు గోదానం చేస్తారు. తదనంతరం లోకమంతా చల్లగా ఉండాలని, అందరూ పాడి పంటతోటి మనశ్శాంతితోటి సంతోషంగా జీవితాలు గడపాలని మనం కృష్ణ పరమాత్మకి అభిషేకం చేస్తే, ఆయన చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది, అందరూ సంతోషిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోగానే మనం కృష్ణ పరమాత్మకి అభిషేకం చేద్దాం. కృష్ణ పరమాత్మ నా ఒక్కడి సొత్తు కాడు. ఎవరెవరు కృష్ణ పరమాత్మను ఆరాధించారో వాళ్ళందరికీ ఆ అనుగ్రహం కలుగుతుంది. అందున భారతంలో విరాట పర్వం జరిగిన తరువాత కృష్ణుడికి అభిషేకం జరగడం, గోపూజ జరగడం, అందున హరిహర క్షేత్రమైన అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరగడం, దాన్ని చూడడం నిజంగా ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఆదివారం నాడు మీ అందరూ పంచామృతాలు కానీ అభిషేక పదార్థాలు కానీ ఏవి తేగలరో అవి తెండి. తులసి ఎంత తేగలరో అంత తెండి. చక్కగా మనందరం కలిసి అత్యద్భుతంగా కృష్ణ పరమాత్మకి అభిషేకం చేసుకుందాం. మనందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుండగా తులసితో కృష్ణ భగవాను అర్చన చేద్దాం. రాజలాంఛనాలు ఇచ్చి మనం కృష్ణ పరమాత్మని సేవించుకొని ఆ రోజున చక్కగా ఇక్కడ ప్రసాదం తీసుకుని, ప్రసాదం అంటే నా ఉద్దేశం ఇంకొకటి భోజనాలు అవి అనుకోకండి. ప్రసాదం అంటే ఈశ్వర నివేదితమైన ప్రసాదం, అనుగ్రహం. ఆ ప్రసాదం పుచ్చుకొని మనం చక్కగా ఇంటికి వెడదాం. ఆ తర్వాత మనందరం పెళ్లివారం ఇంకా. కాబట్టి ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం జరుగుతుంది. ఆదివారం నాడు సాయంకాలం చక్కగా ఉత్తరాభిమన్యుల వివాహం చెప్తాను. ఎంత గొప్పగా చెప్తారో తిక్కన గారు. రేపు ఉత్తర గోగ్రహణం పూర్తవడం,
ఎల్లుండి ఆదివారం తెల్లవారగానే ఆ 8 గంటలకి ప్రారంభం చేద్దాం. గోపూజ తర్వాత కృష్ణ భగవానుడికి అభిషేకం, మనందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం మనం చదువుతూ ఉండగా అక్కడ తులసితో పూజ, తదనంతరం ప్రసాదం, సాయంకాలం ఉత్తరాభిమన్యుల వివాహం. ఎవరైనా ఏమైనా కార్యక్రమాలు పెట్టుకుంటే రెడ్డింగ్తో ఇలా కొట్టి రద్దు చేసేసి చక్కగా అందరూ హాజరుకండి. నేను మిమ్మల్ని నిర్బంధించాలని కాదు, అదొక సంతోషం. అయ్యో అందరూ ఈ అభ్యున్నతిని పొందాలి అని ఒక ఆర్తితో నేను ఈ మాట చెప్తున్నాను అంతే. కాబట్టి మనం రేపు ఎల్లుండి అంత సంతోషంగా గడుపుదాం. నేను అనుకుంటే అయిపోతుందా? రేపు శనివారం రా విర్రివాడా, మాఘమాసం రా, రేపు త్రయోదశి, అందులో పౌర్ణమి ముందు త్రయోదశి ఈశ్వరానుగ్రహానికి ప్రతీక. త్రయోదశి నాడే హనుమకి కూడా సీతమ్మ తల్లి దర్శనం. అందుకని ఉత్తర గోగ్రహణం పూర్తయిపోవడం, అర్జునుడు సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి ఘట్టాలు రేపు చెప్దూగాని అన్నాడు పరమాత్మ. కాబట్టి రేపు అలా ప్రారంభం చేద్దాం. రేపు వస్తూనే ఉపన్యాసమే మొదలు పెట్టేస్తాను. 6:30 అంటే 6:30 అంతే. ఇంకా రేపు ఏం ఉండదు కార్యక్రమం. వస్తూనే నేను వేదిక మీదకి రావడం, ఉపన్యాసం మొదలు పెట్టడం అంతే. కాబట్టి మీ అందరూ కూడా దానికి సిద్ధంగా రండి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరగోగ్రహణం పూర్తి చేసేస్తాను. ఒంటి మీద తెలివి జాగ్రత్తగా అట్టే పెట్టుకుని ఎక్కడో అక్కడ ఉండిపోవడం, ప్రవశించిపోవడం, ఇలాంటి వెర్రి పనులు చేయను. ఉత్తరగోగ్రహణం పూర్తి చేస్తాను.